आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తాం అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటాం ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తాం నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తాం జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. నమస్కారం. శుభోదయం సార్. శుభోదయం. So we'll take first our Arkanan. of us. The small number of homeopathic symptoms present in the best selected medicines is no obstacle to cure in cases where these few medicinal symptoms are chiefly of uncommon kind and such as are peculiar distinctive characteristic of the disease. The cure takes place under such circumstances without any particular disturbances. Anyone చాలా అసలు హోమియోపతి ఎసెన్స్ మొత్తం ఆర్గాన్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఆర్గాన్ మనకు కూలంకషంగా చదివించడం అంటే మాత్రం ఒక్క పాయింట్ అందులో ఉంటుంది. నాకు వచ్చే ప్రాక్టికల్ పాయింట్స్ కానీ ఏమైనా సరే. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, పార్షల్ సిమిలర్ రెమెడీతో ఎట్లా ట్రీట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందులో భాగంగా అందరూ తెలుగు అర్థమవుతుంది కదండి. ఎవరు అర్థం కాని వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇఫ్ ఎనీవన్ నాట్ అండర్స్టాండింగ్ ద తెలుగు లాంగ్వేజ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ లాంగ్వేజ్, పుట్ చాట్ బాక్స్ యువర్ కంప్లైంట్స్. ఓకే. 164. In 164 aphorism, Hanuman saying అందులో ఓన్లీ కొన్ని డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మాత్రమే కొన్ని కేసెస్లో కనిపిస్తున్నాయి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కనిపించట్లేదు. మరి అప్పుడు నేను ఏం చేయాలి అని డౌట్ కదా. కొన్ని సిమ్టమ్స్ మాత్రమే వస్తున్నాయి, అవి కూడా పెక్యులర్ అన్కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎట్లా, ఏం చేయాలి? అప్పుడు ఆ సిమ్టమ్స్ మీదనే మెడిసిన్స్ ఇవ్వండి. కరెక్ట్గా చూసుకొని ఆ మెడిసిన్స్ ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది, ఆ కండిషన్ నుంచి తీసుకొస్తుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అఫారిజం ఇన్ ట్రీటింగ్ అడ్వాన్స్డ్ పెథలాజికల్ కేసెస్లో. ఈ అఫారిజం చాలా ముఖ్యం. 164 అఫారిజం ట్రీటింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ పెథలాజికల్ కేసెస్లో, కోమా కేసెస్లో, లేకపోతే వెన్ దెర్ ఈజ్ ఓన్లీ సమ్ సిమ్టమ్స్ ఆర్ we can get from the patient. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు కోమా ఉంది, కోమాలో ఉన్నాడు పేషెంట్. సిమ్టమ్స్ ఎక్కువ చెప్పలేదు, సరే ఏం చెప్పలేడు వాడు. మరి ఏం ఎట్లా, మరి మంది ఇచ్చేది ఎట్లా? పేషెంట్ కోమాలో ఉన్నాడు, ఏం జరిగిందో ఎవరు తెలీదు, కుటుంబస్తులకు కూడా తెలీదు. ఇప్పుడు ఎట్లా మంది? కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అటువంటి అబ్జర్వ్ చేస్తే వాటి మీద మందిస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఆ కండిషన్ నుంచి క్యూర్ అవుతుంది. ఇట్ ఈస్ ద పార్షియల్ ఇండికేటర్ రెమెడీ
and it is the typical remedy for that condition. It is called phenotypic remedy. అది ఆ కండిషన్ నుంచి బయట తీసుకొస్తుంది ఫస్ట్. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోమా కేసు ఉంది, చాలా మొత్తం నిద్రపోతా ఉన్నాడు, ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఏం చెప్పట్లేదు. అయిన తర్వాత వెళ్ళి చికెన్ కేసెస్ లో అప్పుడు నీకు చెప్పేది ఇప్పుడు వెళ్ళి అడిగాం, సార్ ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం పేరు నీ పేరు ఫస్ట్? నా పేరు సతీష్, ఎంబడి నిద్రపోతున్నాడు. నీకు ఏమవుతుంది? విపరీతమైన ఒళ్ళు నొప్పులు అని మళ్ళీ పడుకున్నాడు. వెంటనే నిద్రపోవడం, మళ్ళీ చెప్తున్నాడు, ఆన్సర్ కరెక్ట్ ఇస్తున్నాడు, వెంటనే నిద్రపోతున్నాడు. నువ్వు ఏదన్నా అడుగు చెప్తాడు, నిద్రపోతున్నాడు వెంటనే. అప్పుడు క్లినిక్ నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో, ఇది 2004-2003 ప్రాంతంలో. అప్పుడు క్లినిక్ లో వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకుని ఆర్నికా మాట్ 1M అక్కడ వచ్చి ఉండదు. ఎందుకు? ఆర్నికాలో పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది. వెన్ హీ విల్ స్పీక్ వెరీ క్లియర్లీ అండ్ కరెక్ట్లీ, ఆన్సర్ వెరీ కరెక్ట్లీ ఇఫ్ అరౌజ్డ్ ఫ్రమ్ కోమా ఆర్ దిస్ కండిషన్. అప్పుడేంది, ఈవినింగ్ వరకే చాలా మటుకు క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేశారు, చాలా తగ్గిపోయింది సార్, జ్వరం తగ్గింది, ఎంత యాక్టివ్ అయినాడు, మళ్ళీ రోజు ఫుడ్ అని తీసుకున్నాడు, క్లియర్. అట్లా అనమాట. డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ మీకు నాకు కేసులో దొరికితే, అయ్యో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొత్తం దొరకలేదని మాత్రం అనుకోకండి, ఆ పాయింట్స్ మీద డ్రగ్ వేయండి అని హనుమాన్ గారు చెప్తున్నాను. ఓకే సార్, కోమా అంటే స్పృహలో ఉంటారు సార్? కోమాలో స్పృహ ఉంటారు కదా సార్. ఇది ఇంతకుముందు మీకు చెప్పిన కేసు మత్తు, డ్రౌజినెస్. ఇంతకుముందు చెప్పిన కేసు డ్రౌజినెస్. సారీ, అది మీకు డ్రౌజీగా ఉంటాడు, మత్తుగా ఎదురబోతుంటాడు, లేస్తాడు, చెప్తాడు, మళ్ళీ పడుకుంటాడు. కోమా కేసు ఏంటి అంటే, కోమాలో కొన్ని పెక్యులర్ పాయింట్ చూస్తారు, వాటి మీద మందిస్తారు. కోమా కేసెస్ లో ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను సార్. ఒక ఆయన బాంబేలో కోమాలో ఉన్నాడు, చాలా కోటీశ్వరుడు, కోమాలో ఉన్నాడు. అన్ని స్పెషలిస్టులు అన్నారు, చూసినారు, అయిపోయింది, ఇక ఈ కేసు కాదు, మా వల్ల కాదని చెప్పేసినారు. ఆ కేసులో సార్ని పిలిచినారు. అప్పుడు డాక్టర్ ప్రబుల్ విజయకర్ సార్ పిలిస్తే సార్ చూస్తే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లో కొంచెం బాధగా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం పక్కకు మళ్ళిస్తే కొంచెం ఫ్రీ ఉంటాడు, మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ కొంచెం పక్క మళ్ళిస్తే బాగుంటున్నాడు. సో బెడ్ ఈజ్ ఇంటాలరబుల్ అనిపించింది సార్కి. అందుకని ఏం చేసినాడు, మెల్లగా ఎత్తుకుపోయి కుర్చీ మీద కూర్చోబెట్టారు, కొంచెం ఫ్రీ అయినాడు. అంటే ఫేస్ లోనే ఇవన్నీ అని చెప్పడం లేదు, ఏమీ లేదు. అయిన తర్వాత ఒక పాయింట్, ఇది బాడీ సోర్నెస్ అని అర్థమైంది. అంటే మీకు చెప్తున్నాను, అన్కామన్ పాయింట్స్ ఎట్లా పట్టాలా మరి కదా. అన్కామన్ పాయింట్స్ మంది ఇవ్వమన్నాడు హనుమాన్ గారు, కానీ అన్కామన్ పాయింట్స్, పెక్యులర్ పాయింట్స్ ఎట్లా పట్టాలి? ఎందుకంటే మన వాళ్ళందరూ ప్రాక్టీషనర్సే కదా. సో ప్రాక్టికల్ పాయింట్ కొన్ని చెప్తున్నాం. అయిన తర్వాత ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడిగారు, ఈ కోమాలో పోయే ముందు ఏం జరిగింది అంటే ఆయన చెప్పినారు అనమాట. ఏం జరిగిందంటే, ముందు రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఎవరు రైడింగ్కి వస్తారని ఎవరో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, ఆ టెన్షన్లో ఉన్నాడు ముందు రోజు. దాని తర్వాత ఈ కోమా జరిగింది. సో సార్ తీసుకొని ఆర్నికా 200 ఇక్కడ పూస్తారనమాట. lateral edge of the hand, ఇక్కడ ఊరికి ఒక 2 చుక్కలు 2 hours వేసిన తర్వాత ఒక 5-6 hours వచ్చేవరకు మెల్లగా కాన్షియస్లోకి వచ్చేసినాడు. కాన్షియస్ రాగానే ఆపేసినారు మందు వేయడం. అప్పటి నుంచి మెల్లమెల్లగా రికవర్ వచ్చి 3-4 days రికవర్ అయినా. అవే అనమాట. అంటే అన్ని కేసులు ఇట్లా ఉండవు. అందుకని మీకు చెప్తాను, మీకు తర్వాత ఒక రోజు కేసు తీసుకొని చెప్తాను. సోరిక్ కేసెస్ ఎట్లా ఉంటాయి, సైకోటిక్ కేసెస్ ఎట్లా ఉంటాయి, సివిలిటీ కేసెస్ ఎట్లా ఉంటాయి. ఇవి సివిలిటీ కేసెస్ అంటారు, ఫ్రాంక్ సివిలిస్ అంటారు ఇలాంటి కేసెస్. ఇందులో పాథాలజికల్ అడ్వాన్స్గా ఉంటుంది. ఇందులో మీకు ఎక్కువ సిమ్టమ్స్ దొరకవు, కొన్ని సిమ్టమ్స్ మాత్రం అవిగిన పెక్యులర్ అన్కామన్ పాయింట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అవి పట్టగలగాల, అవి ఎక్స్పర్ట్గా మన యొక్క ఎక్స్పీరియన్స్ మీద తీసుకోవాలి. ఆర్నికాలో ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ఫైనాన్షియల్ లాస్, బాడీ సోర్నెస్, క్లియర్. ఇంకో కేసు చెప్తాను, అది కూడా ప్రాబ్లం సార్ మాకు చెప్పిన కేసే. ఒక ఆయన ఆర్య సమాజం హెడ్ అంట,
ఆయన కోమాలకు పోయినాడు, అన్ని ట్రీట్మెంట్ అయిపోయినాయి, అసలు ఏమి కోమాలకు పోలేదన్న, పారాలసిస్ వచ్చింది, ఏమి లేవాడు, చేయలేడు, ఏమి అసలు కదలలేడు, కాకపోతే కాన్షియస్ లో మాత్రం ఉంటాడు. కాన్షియస్ లో ఉన్న తర్వాత వాళ్ళు అలోపతి ట్రీట్మెంట్ అన్ని ఇచ్చినారు. అయిన తర్వాత రాను కేసు వరుస ఇంకొంచెం సెమీ కోమాలకు పోయినాడు, అంటే కంప్లీట్ కోమా కాదు, డౌజినెస్ అనుకోవచ్చు, సెమీ కోమా, మధ్య మధ్యలో లేస్తుంటాడు, పడుకుంటాడు, మధ్య మధ్య లేస్తుంటాడు, మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతుంటాడు. అయిన తర్వాత ఆయన వాళ్ళ కుటుంబ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పారంట, వాళ్ళ సార్ చూసారంట, అక్కడ మెత్త కింద ఒక భగవద్గీత బుక్ ఉండేదండి. ఆ కోమా ఆయనతో పాటు ఎప్పుడు ఆ బుక్ ఉండేదంట, ఎప్పుడు కూడా. అయితే ఈవెన్ కోమాలో కూడా ఆ బుక్ అక్కడ పెడితేనే ఆయన ఫ్రీగా ఉంటున్నాడా, అది ఆ బుక్ లేదనుకో రెస్ట్లెస్గా ఉంటున్నాడంట ఆ పేషెంట్. మళ్ళీ ఆ భగవద్గీత బుక్ పెడితే మళ్ళీ ఫ్రీగా ఉంటున్నాడు, ఈవెన్ కోమాలో కూడా. ఇది పెక్యులర్ పాయింట్ కదా, అంటే ఆ అటాచ్మెంట్ ఆ కోమా కండిషన్ కూడా క్యారీ అయింది. అది క్లింగింగ్ అనే రూబ్రిక్ మీద సామాన్యం వర్ణమిస్తే రాను కోమా నుంచి బయటకు వచ్చేసి రాను పెరాలిటిక్ కండిషన్ తగ్గి మెల్లగా ఒక 1 year వరకు మెల్లగా నడుచుకుంటూ సార్ క్లినిక్ వచ్చినాడు. అవి అనమాట అన్కామన్ పెక్యులర్ పాయింట్స్, అంటే అట్లా గుర్తుపట్టాలి. అవి ఎంత క్లియర్గా మీరు పట్టగలిగితే అంత కరెక్ట్ మెడిసిన్ ఇస్తుంది. మనం తెలుగులో మాస్టర్ గారు ఇచ్చి ఒకసారి చదువుకుందాం. ఏం మందు సార్ అది? స్ట్రామోనియం. ఇది స్ట్రామోనియం. క్లింగింగ్ అనే రూబ్రిక్ అన్నమాట. ప్రయోగ పరిశీలనం చేసి ఔషధ విజ్ఞానం స్థిరపడిన మందుల సంఖ్య ఇంకనూ పరిమితమే కనుక ఒక్కొక్కప్పుడు రోగియందలి వ్యాధి మొత్తమునకు సారూప్యం చెందిన మందులు లభించవచ్చును. అప్పుడు అసంపూర్ణముగా సారూప్యం చెందిన మందునే వాడవచ్చును. ఇంతకుముందు మనం చెప్పాం కదా, కాదు. సారూప్యం చెందిన వేదనలు ఏ స్వల్ప సంఖ్యలో నున్ననో అవన్నీ ప్రత్యేక వేదనల జాతికి చెందినవైనచో సారూప్యం చెందని మిగిలిన సామాన్య వేదికలను గురించి పట్టించుకొనక్కరలేదు. వాని ప్రసక్తి లేకయే క్లేశం కలగకయే నివారణ పూర్తిగా జరుగును. ఏం చెప్తుండ్రు? అన్కామన్ పెక్యులర్ పాయింట్స్, ప్రత్యేక వేదనలు, తెలుగు చెప్పాలంటే ప్రత్యేక వేదనలు స్వల్ప సంఖ్యలో 1-2 ఉన్నా చాలు. ఒక 3 ఇక రేపింది అంటే 3 ఒక పీరియడ్ వాడికి 3 సిమ్టమ్స్ చూసుకోండి అని చెప్తారు. 3 సిమ్టమ్స్ చూసుకోండి. అయిన తర్వాత మిగతా చిన్న సిమ్టమ్స్ సాల్వ్ పోయినా పర్వాలేదు, ఓకేనా? అప్పుడు ఆ రెమెడీ మీరు ఇస్తే ఆ కండిషన్ నుంచి అది బయటికి తీసుకొస్తుంది, గుర్తుపెట్టు. మళ్ళీ తర్వాత దాని ట్రీట్మెంట్ ఏంటంటే మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ కొంచెం మారిపోతుంది. అప్పుడు ర్యాలీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మంది ఇవ్వాలి, యాంటీసోనిక్ మంది ఇస్తే మళ్ళీ ఆ కండిషన్ నుంచి ఇంకొంచెం బయట తీసుకొస్తుంది. ఇవి అడ్వాన్స్ పెథలాజికల్ కేసెస్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇటువంటి ఇదే మీకు ఈ అపార్థం మీకు ట్రీటింగ్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ లో కూడా పనికొస్తుంది. అడ్వాన్స్ పెథలాజికల్ కేసెస్ లో, క్యాన్సర్ కేసెస్ లో అందులో ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ సైడ్ అయిపోయింటాయి చాలా మటుకు. అప్పుడు మీరు పెక్యులర్ పాయింట్స్ ఏమైనా ఉంటే, ఎగ్జాంపుల్ కేసు చెప్తాను. ఒక ఆయనకి క్యాన్సర్ ఇక్కడ ఉందని కూడా, స్టమక్ లో ఉన్నది. అయిన తర్వాత ఆయనకి ఎప్పుడు మంట పెక్యులర్ టైం ఉండేది అనమాట, మిడ్ డే విపరీతమైన మంట, దాహం కొంచెం ఇంతే, ఎక్కువ పాయింట్స్ లేదు. మిగతా అంతా మంట నార్మల్, ఇది అది కామన్ సిమ్టమే, కానీ టైం అనేది పెక్యులర్. అయిన తర్వాత అప్పుడు ఆయనకి ఆర్సనికం అయోడ్ 30 అనుకుంటా, ఆర్సికల్వం ఇంకా చాలా కొత్తలో, అది 2003లో, అది ఆర్సికల్వం 200 వేసాం. వేసిన తర్వాత 1 year వరకు మళ్ళీ వామిటింగ్స్ లేవు, ఏమి లేవు. రాను రిలీఫ్ వచ్చింది, మంచిగా తిన్నాడు, మంచి హాయిగా ఉన్నాడు. అయితే రోజులు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలు అయ్యో బాగున్నాడు, మళ్ళీ కావాలంటే స్కాన్ చేసి చూసుకుందాం మనం, అట్లా అని నేను చెప్పాను, వద్దు ఇప్పుడే వద్దని చెప్పాను. అయినా సరే వీళ్ళేదో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఉంది, అప్పటికల్లా ఏదో అని వాళ్ళు రేడియేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా కొంచెం ఉంది, మొత్తం తగ్గలే కదా అని వాళ్ళ ఉద్దేశం, త్వరగా తగ్గుతుంది అని. టైం వచ్చినప్పుడు ఎవరో సజెషన్ అట్లా వస్తుంది అంతే, ఎవరేం చేసేది.
అట్లా అన్నమాట. అట్లా పెక్యులర్ పాయింట్స్, అన్కామన్ పాయింట్స్ కేసులో దొరికితే మాత్రం ఖచ్చితంగా రెమెడీ పనిచేస్తుంది. అట్లా అడ్వాన్స్ పెథలాజికల్ కేసెస్ లో మాత్రం ఆ పాయింట్స్ మాత్రం మిస్ చేయొద్దు. ఫ్రాంక్ సిఫిలిస్ పేషెంట్స్ అంటారు క్యాన్సర్ కేసెస్ లో కానీ, లేదా అడ్వాన్స్డ్ ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ లో కానీ. కిడ్నీ ఫెయిల్యూర్ మళ్ళీ సైకోసిఫిలిస్ కిందకి వస్తుంది. మీకు కేసెస్ విచ్ ఆర్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీకు దొరకదు, కొన్ని పెక్యులర్ పాయింట్స్ మాత్రమే దొరుకుతాయి. అంటే టైం లేక తీసుకోపోవడం కాదు ఇక్కడ. సార్ నాకు టైం లేదు, ఒక పెక్యులర్ పాయింట్ తీసుకొని మంది ఇచ్చిన అంటే రాంగ్ థింగ్. బికాస్ సైకోటిక్ కేసెస్లో చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి ఉన్న కేసెస్లో మాత్రం పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అపార్థం పనిచేయదు, 164 అపార్థం పనిచేయదు. మీరు పెక్యులర్గా అన్కామన్ పాయింట్స్ అడ్వాన్స్ పెథాలజికల్ కేసెస్లో వేర్ దెర్ ఈస్ నో అవైలబిలిటీ ఆఫ్ అదర్ సిమ్టమ్స్, దెన్ ఓన్లీ దిస్ అపార్థం విల్ వర్క్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒక నిమిషం అడగండి, ఒక 2 నిమిషాలు. చేతికి రాసిండ్రు అన్నారు అట్లా కూడా పనిచేస్తుందా? ఇప్పుడు ఆర్నిక ప్రొఫెసర్ గారు చేతికి రాసిండ్రు, చేతికి రాసింది అన్నావు కదా, అట్లా కూడా పనిచేస్తుందా? అయితే కొన్ని కేసెస్ లో నోరు తెలవలేని పరిస్థితి ఉంటది. ఏది కోమా కేసెస్ లో కానీ అలాంటి వాటిలో అవి ఇవి పెట్టింటారు వాళ్ళ నోట్లో, పైప్స్ అవి పెట్టింటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే హనుమాన్ గారు కొన్ని రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఇంకొన్ని అంటే ఎక్కడెక్కడ వేయాలని చెప్తారన్నమాట. ఎస్పెషల్లీ రేడియల్ ఆర్టరీ మీద, ఇక్కడ ఉంటుంది రేడియల్ ఆర్టరీ, అక్కడ చుక్కలు వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పత్తో రాయొచ్చు. రాస్తే కూడా అంత భాష పనిచేస్తుంది. ఇంకా కొన్ని కేసెస్లో అడ్వాన్స్ కేసెస్లో టంగులో మీద వేసే కన్నా చేతి మీద వేస్తే ఇంకా ఫాస్ట్ పనిచేస్తుంది. డైరెక్ట్ ఎక్టోడర్మ్ వెళ్ళిపోతాం, ఎక్టోడర్మ్ టు బ్రెయిన్కి వెళ్ళిపోతాం. అందుకని ఆ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్విక్ రిలీఫ్ పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మౌత్లో అడ్మినిస్ట్రేషన్ చేయలేము కూడా, అందుకని అక్కడ వేస్తాం. గుడ్, మంచి పాయింట్. ఇంకెవరన్నా? ఓకేనా? అయితే అడ్వాన్స్ కేసెస్ లో మాత్రం ఆ రోడ్లో ఇచ్చినప్పుడు రిపిటేషన్ కూడా ఎక్కువ చేసుకుంటే కూడా సేఫ్ అనమాట. అవసరం అనమాట. ఇటువంటి పెథలాజికల్ అడ్వాన్స్ కేసెస్ లో మాత్రమే. సివిల్ కేసెస్ లో చెప్పండి సార్. ఈ చిటికెన వేలు వైపే నరువు బీటింగ్ ఉంటుంది కదా మనకి. ఏం సార్? చిటికెన వేలు ఉంది కదా, స్మాల్ ఫింగర్, అవును, దాని వైపే నరువు కొడుతుంది సార్ కింద. అర్థం కాలేదు. నరము స్పందించేది ఆ చిటికెన వేలు కిందనే, మణికట్టులో చిటికెన వేలు వైపే స్పందిస్తుంది. దీని వైపే పనిచేస్తుంది అంటారా? స్పందిస్తుంది. పట్టుకొని చూడండి, నాడి కొట్టేటప్పుడు మీకు చిటికెన వేలు వైపే కొడుతుంది. బహుశా అటువైపే రాస్తారేమో అనిపించింది. ఓకే, తమ్ము కింద ఉంటుంది, రేడియల్ ఆర్టరీ తమ్ము కింద ఉంటుంది. ఓకే సరే, నెక్స్ట్. ఓకే సరే, ఇప్పుడు అపారిజం అయిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ అపారిజం టుడే. చాలా బాగుంది, ఎందుకంటే కేసెస్ ని డిఫరెంట్, అన్నిటికీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని కొన్నిట్లో మనం మిస్ అవుతుంటాం కదా. అని మనం క్లియర్ గా రాసినారు ఏ కేసెస్ లో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. దాన్ని బట్టి మనం పోతే ట్రీట్మెంట్ కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనము మెట్రిమెడికల్లో అమ్మోనియా కార్బో, అమ్మోనియా మ్యూర్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఎక్కువ మటుకు ప్రూవింగ్స్ ఉన్నవి, ఎక్కువ మటుకు నాకు అవైలబిలిటీ ఉన్న మెట్రిమెడికా అది. నెక్స్ట్ వీక్ December 2 మనము డిఫరెంట్ డాక్టర్స్ యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ క్లాసెస్ చెప్పుకుందాం ఆ రోజు. ఓకే, సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఏంటంటే అమ్మోనియా పాస్, అమ్మోనియా కాస్టికం, అమ్మోనియం సల్ఫ్ చదువుకుందాం. ఓకే, కనిపిస్తుందా?
కనిపిస్తుంది. ఓకే, క్లియర్. ఎందుకంటే అమ్మోనియా అమ్మోనియా కార్బ్ ఎక్కువ మటుకు వాడుతుంటాం, కానీ ఇవి తక్కువ వాడతాం. ఎందుకంటే ప్రూవింగ్స్ ఎక్కువ లేవు, చాలా తక్కువ మంది అసలు ప్రూవింగ్సే లేవు, చాలా తక్కువ. అమ్మోనియా ఫాస్ఫేట్ కొంచెం నయం, కానీ మిగతా వాటికి ప్రూవింగ్స్ లేవు. అయితే క్లినికల్ గా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు ఈ కేసెస్లో బాగా పనిచేస్తున్నాయని వాళ్ళ క్లినికల్ గా ప్రూవ్ చేసినవి, వాళ్ళు వెరిఫై చేసినవి చెప్పాలండి, క్లియర్ చెప్పాలండి. అందుకని దీనికి వెటర్నరీ కొంత దొరుకుతుంది, బట్ సిమ్టమ్స్ దొరికితే మాత్రం వదిలిపెట్టారు, ఎందుకంటే అంత డీప్ యాక్టింగ్ రెమెడీస్, ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ. సో నౌ విల్ స్టార్ట్ విత్ ద అమ్మోనియా ఫాస్ టుడే. అమ్మోనియా ఫాస్ మాస్టర్ ఈకే నమస్కారం. మంచి పీపీటీ తయారు చేసిన వాళ్ళు రామకృష్ణ గారు, రాజమండ్రి వారికి నమస్కారం, చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ అమ్మోనియా ఫాస్. అమ్మోనియా ఫాస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ అమ్మోనిక్ ఫాస్ఫేట్ NH4 to HPO3. అంటే ఇది కెమికల్ షాప్ నుంచి తయారు చేసింది అనమాట, కెమికల్ షాప్ లో తీసుకున్నది. దీని నుంచి పొటనైజ్ చేసి మందు తయారు చేస్తారు. ఇది అమ్మోనియా ఫాస్. వెరీ లెస్ ప్రూవ్ రెమెడీ, మిడ్ ప్రూవింగ్స్ లేదని కానీ కొంచెం తక్కువ ప్రూవ్ అయింది, చాలా తక్కువ ప్రూవ్ అయింది. ఇట్ ఈస్ ద మినరల్ కింగ్డమ్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది మినరల్స్, సో ఇట్ ఈస్ కాల్డ్ మినరల్ కింగ్డమ్ కదా. సో మినరల్ కింగ్డమ్స్ లో ఉండే రెమెడీస్ కి డెప్త్ యాక్షన్ ఉంటుంది. అందుకని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలా, మినరల్ కింగ్డమా ప్లాంట్ కింగ్డమా ఇవన్నీ. మినరల్ కింగ్డమ్స్ లో ఉండే వాటికి యాక్షన్ డెప్త్ ఉంటుంది, పాథలాజికల్ చేంజెస్ రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ప్లాంట్ కింగ్డమ్ లో అందులో కూడా డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఉన్నాయి, లేవని కాదు. ఎంత ఉన్నా ఎక్కువ డీప్ పాథలాజికల్ చేంజెస్ తక్కువ ఉంటాయి, ఎంతసేపు ఉన్నా సెన్సిటివిటీ ఉంటుంది అందులో ప్లాంట్ కింగ్డమ్ లో. అందుకని మనం ఏ కింగ్డమ్ అని నేర్చుకుంటాం. సో ఇట్ ఈస్ ద మినరల్ కింగ్డమ్. ఎక్స్ట్రావర్టెడ్నెస్, ఇంకా మీకు ప్రాక్టికల్ కొన్ని పాయింట్స్ చెప్పాలంటే ఇవి డెప్త్ యాక్షన్ ఉంటాయి మినరల్స్. ఒక క్లాస్ తీసుకుంటాం తర్వాత, నేను శ్రీకాంత్ సార్ అసలు ప్లాంట్ వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎందుకంటే అది మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కొంచెం డెప్త్ పోయిన తర్వాత మీకు ఆ డిఫరెన్షియేషన్ చెప్తాం. ఓకే, మినరల్ కింగ్డమ్ ఎక్స్ట్రావర్టెడ్నెస్ అంటే ఈజీగా సులభంగా కలిసిపోతారు. ఎందుకు, ఇట్ ఈస్ హ్యావింగ్ ఫాస్ఫరస్. అందుకని అమ్మోనియా ఫాస్ ఇస్ ద ఎక్స్ట్రావర్ట్. మామూలుగా అమ్మోనియా కార్బో అమ్మోనియా మోర్ అయితే ఇంట్రావర్ట్ కదా. అమ్మోనియా కార్బో అయితేనేమో రైట్ సైడ్ రెమెడీ, అమ్మోనియా మోర్ లెఫ్ట్ సైడ్ రెమెడీ కదా. అమ్మోనియా ఫాస్ ఇస్ ద ఎక్స్ట్రావర్టర్ రెమెడీ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫాస్ఫరస్ ఎలిమెంట్. ఓకేనా. నెక్స్ట్ క్లినికల్ గా మనకు పనికొచ్చేవి కాన్స్టిట్యూషనల్ గౌట్. ఒక్క నిమిషం. కాన్స్టిట్యూషనల్ గౌట్ లో బాగా పనిచేస్తుంది. గౌట్ అంటే ఒక కీలు, ఏదైనా ఒక కీలు బాగా వాచి ఉండి స్వెల్లింగ్ వచ్చి శరీరం మొత్తం జ్వరం వచ్చి విపరీతమైన నొప్పి అవన్నీ ఉంటాయంట. దానికి ఎంతసేపు ఉన్న ఇమ్యూన్ సప్రెస్ టాబ్లెట్స్ ఇస్తున్నారు అలోపతిలో, వైద్యం ఉండదు గౌట్కి. అటువంటి వాటిలో చాలా మంచి మందు అమ్మోనియా ఫాస్. సిమ్టమ్స్ సరిపోతేనే గుర్తుపెట్టుకోండి. ఈ డిసీజ్కి మంది ఇస్తాను ఎప్పుడు ఎక్కడ నేను కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, హనుమాన్ గారు కంటి గారు ఎక్కడ చెప్పలేదు. ఎంతసేపున ఈ పర్సన్కి మందే. అందుకని కాకపోతే ఇటువంటి కేసెస్లో దీనికి కొంచెం ఎక్కువ యాక్షన్ ఉంది. ఇవి ఎక్కువ మటుకు క్లినికల్గా చాలా మంది ప్రూవ్ చేసినవి. అందుకని ఇవి మీకు ఓన్లీ గుర్తు కోసం రాసింది అనమాట, అంతే. నెక్స్ట్ నోట్స్ ఆఫ్ కాంక్రీషన్ ఆఫ్ జాయింట్స్ లో చిన్న చిన్న నోట్స్ లాగా ఏర్పడతాయి అనమాట గట్టిగా. నెక్స్ట్ ఫేషియల్ పెరాలసిస్ లో కూడా ఇది చక్కని మందు. ఫేషియల్ పెరాలసిస్ అంటే వన్ సైడ్, ఇది ఒక సైడ్ మొత్తం కూడా పెరాలసిస్ వస్తుంది. నెక్స్ట్ ఇది అమ్మోనియా ఫాస్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్
నెక్స్ట్ అమ్మోనియా ఫాస్. అమ్మోనియా ఫాస్ లో ఏది ఉంటుంది మెయిన్ గా అంటే థీమ్ ఆఫ్ రిసెంట్మెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అమ్మోనియా గ్రూప్ లో మెయిన్ గా ఏ ఫీలింగ్ ఉంటుంది అంటే రిసెంట్మెంట్, రిమోర్స్. రిమోర్స్ అంటే ద్వేషం, ర్యాంకర్, సారీ ర్యాంకర్ కాదు, ర్యాంకర్ అంటే ద్వేషం, విపరీతమైన ద్వేషం ఉంటుంది. అయితే అమ్మోనియా ఫాస్ లో రిజెంట్మెంట్ టువర్డ్స్ ద ఫ్రెండ్స్. దే డిజైర్ ఫర్ కాంటాక్ట్ ఎస్పెషలీ విత్ ద ఫ్రెండ్స్. ఎందుకు? ఫాస్ఫరస్ అంటే మామూలుగా ఏంటి? ఫాస్ఫరస్ మనం ఎట్లా చదువుకున్నాం? ఫాస్ఫరస్ మనం మామూలుగా ఒక టేబుల్ మీద ఫాస్ఫరస్ పెట్టినా అనుకో, కొంచెం చూస్తే ఫాస్ఫరస్ ఏముండదు, అది ఎగిరిపోయి ఉంటుంది. ఎందుకు? ఈజీలీ కమ్యూనికేషన్ విత్ ద ఎయిర్. అందుకని ఫాస్ఫరస్ ఎట్లా స్టోర్ చేస్తారంటే ఒక తడిగుడ్డలో పెట్టేసి ఎప్పటికెట్లా ఉంచుతారు స్టోర్లో. ఎందుకు? అది అప్పుడు మాత్రమే ఎగిరిపోదు, లేకపోతే ఎగిరిపోతుంది. అందుకని అంత ఈజీగా కాంటాక్ట్ చే స్వభావం అనమాట అమ్మోనియా, అది ఫాస్ఫరస్, సారీ. అందుకని అమ్మోనియా ఫాస్ లో కూడా దే డిజైర్ ఫర్ కాంటాక్ట్ విత్ ద ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ చేయడానికి ఈజీగా పోతారు. దే ఆర్ షాక్డ్ ఇఫ్ దీస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ అవుట్ విత్ అదర్ పీపుల్. దే థింక్ దట్ దేర్ ఫ్రెండ్షిప్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. దే గెట్ అన్నాయిడ్. దే కీప్ గ్రడ్జ్ టువర్డ్స్. They don't express this openly. They just withdraw, and this friendship was not true. Same with the brother and sisters. ఒక ఫ్రెండ్ ని అబ్బా నాకు మంచి ఫ్రెండ్ అనుకుంటాడు, చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటాడు. ఎందుకు? ఈజీగా కమ్యూనికేట్ అవుతాడు ఫాస్ఫరస్. అయిన తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చేసినాడు, వీడియో రోజు చదువుకుంటుంటే సరే అని సినిమాకి పోవాలంటే వేరే ఫ్రెండ్తో పోయినాడు సినిమాకి. ఎందుకు? వీడికి ఎట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీరు ఎంత డిస్టర్బ్ చేయాలని ఉద్దేశిస్తున్నారు, వాడు వేరే ఫ్రెండ్తో సినిమాకి పోయింది. ఎంబడి ఏమైంది, వీడు నాతో కాకుండా వేరే వాడితో సినిమాకి పోయినాడు, లేకపోతే నన్ను కాకుండా వేరేతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు నన్ను అని ఏం చేస్తాడు, అది మైండ్లో పడిపోతుంది. మైండ్లో పడి ఒక 2 సంఘటనలు కాగానే వాడితో ఇది మంచి ఫ్రెండ్షిప్ కాదు, చెడు ఫ్రెండ్షిప్ అని వాళ్ళతో కట్ చేస్తాడు. ఇక రిజెంట్మెంట్, ద్వేషం, వాళ్ళ మీద ద్వేషం పెంచుకొని మళ్ళీ వాళ్ళకి చెప్తారా అంటే నాట్ ఓపెన్, డిస్క్లోజ్, జస్ట్ విత్డ్రా. అయిన తర్వాత ఈ ఫ్రెండ్షిప్ కరెక్ట్ ఫ్రెండ్షిప్ కాదనుకుని వాడు బయట పడడం వల్ల లోపల పెంచుకొని వాళ్ళతో కట్ ఆఫ్ చేస్తాడు, ద్వేషం పెంచుకుంటాడు ఆ ఫ్రెండ్తో. ఇంట్రావర్ట్ కాదు, మైండ్లో పెట్టుకుంటాడు వాడు, ఇంప్రెషనబుల్. అదనమాట అమ్మోనియా ఫాస్. అర్థమైందా? ఇంతకుముందు మనం చెప్పుకున్న అమ్మోనియా అంటేను ద్వేషం, ర్యాంకర్. ర్యాంకర్ ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది అమ్మోనియా ఫాస్ లో. అవును, అందుకని అమ్మోనియా కూడా ఉంది కదా అందులో, అది కాంబినేషన్ రెమెడీ కదా, అందుకని ఎక్స్ప్రెస్. ఓన్లీ ఫాస్ఫరస్ అనుకో దే ఆర్ ఎక్స్ట్రావర్ట్స్. ఇందులో 2 ఉంటాయి కనుక సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అందుకని మంచిగా మామూలుగా అమ్మోనియా 3 అమ్మోనియా కార్బన్ అయితే ఈజీగా ఫ్రెండ్షిప్ చేయలేరు, వాళ్ళు అంత ఈజీగా చేయరు. వీళ్ళు ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు, కానీ ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు కానీ వాళ్ళు ఇంకొంత. ఎందుకు అట్లా వచ్చింది చెప్పండి? అమ్మోనియాలో ఏ సిమ్టమ్ ఉంటుంది మెయిన్గా? నెగిటివ్ థింకింగ్. ఒక సిచ్యుయేషన్ ని నెగిటివ్ అర్థం చేసుకుంటారు వాళ్ళు. సరే భయ్ వాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను నా చదువు పాడు అవుతుందని కాకుండా, నా మంచి కోరే వాడు నా చదువు పాడు కాకుండానే వాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా వేరే ఫ్రెండ్స్ సినిమాకు పోయినాడు అనుకోడు. అట్లా పాజిటివ్ అర్థం చేసుకోడు, నెగిటివ్ అర్థం చేసుకుంటాడు. చూసినావా, నేను నన్ను ఇష్టపెట్టేసి వాడు సినిమాకు పోయాడు అని అడగ నన్ను చెప్పాలి కదా, నాకు చెప్పొచ్చు కదా. దట్ ఈస్ ద అట్లా అర్థం చేసుకుంటారు అన్నమాట. దాని నెగిటివ్ థింకింగ్ చాలా పాయింట్, ముఖ్యమైన పాయింట్ అమ్మోనియా గ్రూప్ లో. ఈవెన్ చెప్పిన ఫస్ట్ అమ్మోనియా గారిలో చెప్పిన దే అండర్స్టాండ్ ద పేరెంట్స్ ఆల్సో వెరీ నెగిటివ్ వే. పేరెంట్స్ మందలిస్తే కూడా వాడు ఏం చేయాలి, అర్థం చేసుకుంటాడు, పేరెంట్స్ నా మీద టార్చర్ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వాడు చేస్తాడు. మెల్లగా బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ లిమిటెడ్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు, 2-3 ఉంటారు, వాళ్ళతో తిరుగుతుంటాడు, వాళ్ళతో తాగుతుంటాడు, వాళ్ళతో ఉంటాడు. ఇంటికి వచ్చేది తింటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకు? హీ అండర్స్టాండ్ నెగిటివ్ వే ఇన్ ద పేరెంట్స్. అర్థమైందా? అట్లా
కానీ అమ్మోనియా ఫాస్ లో ఇట్లా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్, ద రిజెంట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది బ్లేమ్ సమ్వన్ ఎల్స్ ఫర్ బ్రేకింగ్ అప్ ది రిలేషన్ ఫ్రెండ్షిప్. అయిన తర్వాత ఈ రిలేషన్ బ్రేకప్ అయింది కదా, రిలేషన్ బ్రేకప్ కావడానికి కారణం ఏంటి అంటే నీదే తప్పు అంతా అని మిగతా వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు అనమాట. ది బ్లేమ్ అదర్స్, నాట్ దెమ్. అర్థమైందా? ది ఎక్స్ప్రెస్ యాజ్ ద బ్లేమ్ సంథింగ్ ఫర్ ది బ్రేకింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్. నువ్వు సినిమా పోవడం వల్లే కదా అంత జరిగింది, అరే నా ఉద్దేశం అది కదా అని చెప్తే కూడా వినడు వాడు మైండ్లో అంతే. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ దే బ్లేమ్ అదర్స్ ఎప్పుడు కూడా. దే హ్యావ్ రిజెంట్మెంట్ బికాస్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టడీ. దే హ్యావ్ ఏ గ్రేట్ డిజైర్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ స్టడీ, new travel, anything which provides new impressions and naval ideas is of great value for him. But if lose out the opportunities anyway, they get extremely upset and they will resent anyone who have done this to him. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ చెప్తున్నాడు. వాళ్ళకి ఈ అమ్మోనియా ఫాస్ వాళ్ళకి తిరగాలన్నా, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నా, కొత్త ఏదైనా ట్రావెల్ కానీ, న్యూ స్టడీ కానీ అటువంటివి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకో ఫాస్ఫరస్ కాంబినేషన్ ఇంకా అమ్మోనియా ఫాస్లో. అయితే ఆ ఆపర్చునిటీస్ కానీ అవన్నీ కూడా ఏదైనా ఏ కారణం మీద మిస్ అయినాయి అనుకో, వాళ్ళ మీద ర్యాంకర్ ద్వేషం పెట్టుకుంటారు. నీ వల్ల అది మిస్ అయింది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక రిజర్వేషన్ అయింది, ఒక దాని బదులు ఇంకో పెద్ద పొరపాటు అయింది ఇంకో, వాళ్ళ మీద విషయం పెట్టుకుంటాడు. ఎందుకో నీ వల్ల నేను ఊరుకోలేదు. దట్ ఈస్ ద ర్యాంకర్. వాడు కావాలని చేసిందా కావాలని చేయలేదని మైండ్లో ఉండదు. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది అమ్మోనియా. మెచ్యూరిటీ ఉండదు. ఎంతసేపు ఉన్న వాడి వర్షనే, వాడి నెగిటివ్ థింకింగే ఉంటుంది అమ్మోనియా. ఎనీథింగ్ విచ్ ప్రొవైడ్స్ న్యూ ఇంప్రెషన్, naval ideas, if great value for him. చాలా ఇష్టం వాడికి అటువంటి ఏవి naval ideas కానీ, ఎక్కువ న్యూ ఇంప్రెషన్స్. అండ్ ఏదైనా కారణాల వల్ల ఆపర్చునిటీస్ మిస్ అయినాయి అనుకో, దే విల్ అప్సెట్. అయిన తర్వాత ఎంత అప్సెట్ అయిందంటే అంత అప్సెట్ అయ్యి వాడి వల్ల ఇట్లా జరిగిందని వాడి మీద ద్వేషం పెంచుకొని వాడితో రిలేషన్ కట్ చేస్తారు. అమ్మోనియా వాళ్ళు మాట్లాడరు ఎప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు. అయితే వీడికేమో ద్వేషం ఉంటుంది. నాట్రమ్మూరు వాడు మాత్రం అట్లా కాదు, వాడు రిలేషన్ కట్ చేస్తాడు. వాళ్ళతో కట్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది. అక్కడ ద్వేషం ఉండదు. నాట్రంలో వీడికి ద్వేషం ఉంటుంది. అంటే ద్వేషం ఉందంటే కనెక్షన్ ఉన్నట్టే. ద్వేషం అంటే కనెక్షన్ ఉన్నట్టే లెక్క. వాడు చూడంగానే వాడు గుర్తొస్తుంది కదా. నాట్రంలో అట్లా కాదు. నాట్రంలో కట్ ఆఫ్ రిలేషన్స్. వాడితో మాట్లాడడం అట్లా నెలలు సంవత్సరాలు కూడా. ఇప్పుడు సపోజ్ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్లా జరిగిన తర్వాత అమ్మోనియా వాడేమో వాడి మీద ద్వేషం పెంచుకుంటాడు. నాట్రం వాడు కట్ ఆఫ్ చేస్తాడు. కట్ ఆఫ్ చేసి వాళ్ళతో మాట్లాడు. మళ్ళీ వాడి దగ్గరికి వస్తే అంటాడు, వీడు మాత్రం అన్నాడు. నెక్స్ట్, దే ఆర్ సమ్వాట్ అట్రాక్టెడ్ టు పీపుల్ విత్ grudges, so they make contact with the resentful people and they tend to take on their feeling of bitterness themselves. దొంగ శత్రువు అన్నట్టు. మరి వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే, ఎవరికైతే పగ ఉందో మనసులో అటువంటి ఆలోచనలే ఉన్నాయో వాడితో ఫ్రెండ్షిప్ బాగా జరుగుతుందంట వీడికి. ఎందుకు? కలిసిపోయినాయి ఇద్దరికి, వాడికి వీడికి రిజెంట్మెంట్ అంటే దేశం అనేది కలిసిపోయింది. అందుకని అటువంటి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగా బలంగా ఉంటుందంట. ఎందుకు? వీడియో రిజెంట్మెంట్ అంటే వీడు ద్వేషించేవాడే వాడు ద్వేషించేవాడు. సో దే మేక్ కాంటాక్ట్ విత్ ద రిజెంట్ఫుల్ పీపుల్. అటువంటి పర్సన్తో ఎక్కువ మటుకు కాంటాక్ట్ అవుతారు. దే టెండ్ టు టేక్ ఆన్ ది ఫీలింగ్స్ ఆఫ్ బిట్టర్నెస్ దెమ్సెల్వ్స్. అయిన తర్వాత వాళ్ళ యొక్క వీడి బిట్టర్నెస్ నచ్చుతుంది, వాడి చేదు వీడికి చేదు నచ్చుతుంది. అట్లా మోస్ట్ లైకింగ్ పీపుల్ ఇద్దరు. ఇవి అమ్మోనియా ఫాస్ యొక్క గ్రూప్ లక్షణాలు మనకు దొరికినవి అంతవరకే. మరి ఇది ఈ కాంబినేషన్ ఆఫ్ ది అమ్మోనియా. అయితే మరి
ఇంకొంచెం డీప్ చదివితే కనీసం కొన్ని పాయింట్స్ దొరికితే బాగుండి అనిపించింది నాకు. అందుకని నేను ఏం చేసిన అంటే కొన్ని అమ్మోనియా గ్రూప్ లక్షణాలు, ఫాస్ఫరస్ గ్రూప్ లక్షణాలు డిఫరెంట్ గా ఇందులో మీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకేమైనా ఏ కేసెస్ రెండింటిలో కలిపి అవసరం ఉంటే వాడుకోవచ్చు. అందుకని మీకు ఇది కూడా చెప్తున్నా. అమ్మోనియాలో ఏముంటాయి? రిజెంట్ఫుల్, గ్రడ్జ్ అంటే ద్వేషం, విపరీతమైన ద్వేషం ఉంటుంది అమ్మోనియా గ్రూప్. యాంగర్, నాట్ యాంజల్, సారీ, యాంగర్ కోపం, విపరీతమైన కోపం. హేట్, ద్వేషించడం. క్రిటిసిజం, ఆ ద్వేషం ఎట్లా ప్రదర్శిస్తాడు అమ్మోనియా వాడంటే ప్రతి ఒక్కదానికి వాడు పొడుస్తూ ఉంటాడు అనమాట, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. సెనెసిటల్, చిన్న వాడు పొడుస్తూ ఉంటాడు, పొడిచి వాడు పాలు చెప్తుంటాడు. దాన్ని ఏది వాడికి ద్వేషాన్ని అట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు. క్రిటిసిజం. క్లోజ్డ్ అండ్ రిజర్వ్డ్, మళ్ళీ క్లోజ్, అసలు వీడి లోపల నా పట్ల ఇంత ద్వేషం ఉందని ఎదుటి వాడికి ఎక్స్ప్రెస్ చేయడు, వాడు చేయకుండా లోపల ఉంచుకుంటాడు. రిజర్వ్డ్, క్లోజ్డ్. ఐడియలిజం అనేది ఇట్లా ఉండాలి వాడు మైండ్లో అనుకుంటాడు, అది కరెక్ట్ కాదు. డిసప్పాయింట్మెంట్ అండ్ గ్లూమీ, ఇంకా అయిన తర్వాత ఇట్లా జరిగిందని మనసులో బాధ పెట్టుకొని అట్లే ఉంటాడు, మనసులో బాధపడతా ఉంటాడు అమ్మోనియా వాడు. డిసప్పాయింట్మెంట్, నిరాశ. గ్లూమీ అంటే దాన్ని బ్రూడింగ్ అంటే దాని లోపల బాధపడతా ఉంటారు అనమాట. అది అమ్మోనియా గ్రూప్ లక్షణాలు. అమ్మోనియా ఫాస్ కాదు, అమ్మోనియా గ్రూప్. ఫాస్ఫరస్ యొక్క లక్షణాలు ఏముంటాయి మరి? ఇవి అమ్మోనియా ఫాస్ అయిపోయింది. ఇది ఎందుకోసం మీకు చెప్తున్నా అంటే మీకు ఏమన్నా కాంబినేషన్లో ఏమన్నా ఈ రెండు కలిపి కాంబినేషన్ సిమ్టమ్స్ ఉంటే మీకు అప్పుడు అంటే ఈ రెమెడీ ప్రూవ్ కాలేదు కనుక ఎవరన్నా మీరు ఎక్స్పీరియన్స్ మీద దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే అందులో సీనియర్ డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్లో. వాళ్ళ కోసము మీరు అంటే బేసిక్గా ప్రిలిమినరీగా ఉండేవాళ్ళు ఇది అప్లై చేయలేరు. అడ్వాన్స్డ్ బాగా ఎక్స్పీరియన్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రం ఈ రెండు కలిపి దాన్ని క్లినికల్గా వాళ్ళు వాడుకుంటారు. అందుకోసం ఇది చెప్తున్నా అనమాట. నెక్స్ట్ ఫాస్ఫరస్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫాస్ఫరస్లో మనకు ముఖ్యంగా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దే విల్ కమ్యూనికేట్ ఈజీలీ, దీస్ ఛానల్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ ఓపెన్. అందుకని ఫాస్ఫరస్ ఇట్లా పెడితే తక్కువ ఆవిరైపోతుంది, అంత ఫాస్ట్ కమ్యూనికేషన్ అయిపోతుంది గాలితోన. అందుకని వెనుకడికి ఏం చేసేవాళ్ళు, గుడిసెలు ఉండేవి. అయితే వాళ్ళు పోయి ఏం చేసేవాళ్ళు, తడిబట్ట తీసుకొని పోయి ఫాస్ఫరస్ తీసుకొని పోయి వాళ్ళ ఇంట పోయి పలకరించి దేని మీద ఇది వెనకాల అది ఆ కట్ట కిందనో దేని కిందనో పెట్టేవాళ్ళు అనమాట. కొంతసేపు వచ్చేస్తారు కదా, పలకరించి బాగున్నా చెప్పి పలకరించి వచ్చిన తర్వాత కొంతసేపు తడి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వెళ్ళగా ఫాస్ఫరస్ అనుకున్న తర్వాత గుడిసె ఎంత అనుకుంటారు. ఇట్లా దాన్ని ఫాస్ఫరస్ని వాడేవాళ్ళంట వెనకడికి కొంతమంది. అంటే వాళ్ళ యొక్క రివెంజ్ తీసుకోవడానికి. అంటే ఎందుకోసం చెప్తున్నా అంటే ఇది గుర్తుండికనే అంతే. ఫాస్ఫరస్ అంత స్ట్రాంగ్ రిలేషన్స్ చూపిస్తుంది, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, అంత కలిసిపోతారు ఈజీగా, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు. స్ట్రాంగ్ డిజైర్ ఫర్ కంపెనీ, చాలా ఇష్టం వాళ్ళకి, కంపెనీ అంటే చాలా ఇష్టం. బట్ ఇన్ later stages they get aversion to company. ఇది సోరిక్ కేసెస్ తర్వాత అడ్వాన్స్డ్ పాథాలజికల్ కేసెస్లో కొంత ఎక్కువ డీప్ పాథాలజికల్ కేసెస్ అయిన తర్వాత అటువంటి కేసెస్లో ఏమవుతుంది అంటే సిబిలిటిక్ మ్యాజం అంటాం మేము మామూలుగా రెగ్యులర్గా లాంగ్వేజ్లో. అప్పుడు ఏమవుతుంది, అవర్షన్ టు కంపెనీ వచ్చేస్తుంది ఫాస్ఫరస్. అందుకని యాసిడ్ ఫాస్లో ఏముంటుంది, ఇండిఫరెన్స్ ఉంటుంది. యాసిడ్ ఫాస్లో ఏముంటుంది, ఇండిఫరెన్స్ అంటే ఎవరితో కలవబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు. ఇది అది కూడా ఫాస్ఫరస్ లక్షణమే. కాకపోతే అడ్వాన్స్డ్ పాథాలజికల్ కేసెస్లో అది సిబిలిటిక్ మ్యాజంలో దాని ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అప్పుడు ఇండిఫరెన్స్ అనే సిమ్టమ్ వచ్చేస్తుంది. అందుకని యాసిడ్ ఫాస్లో ఇది అమ్మోనియా ఫాస్ లక్షణం కాదు, యాసిడ్ ఫాస్ లక్షణం. ఇండిఫరెన్స్ ఉంటుంది, అంటే ఎవరితో కలవబుద్ధి కాదు, ఎవరు మాట్లాడబుద్ధి కాదు, కామ్ ఒక్కరే బ్రూడింగ్ ఉండి వాళ్ళకి ఇంతకుముందు చెప్పుకున్నాం, యాసిడ్ ఫాస్ చెప్పుకున్నాం కదా, ఎవరితో కమ్యూనికేట్ చేయబుద్ధి కాదు, ఆ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ సిమ్టమ్. నెక్స్ట్ సింపతి. Very sympathetic. They are easily frightened if any disease happen to hear about. They get afraid that they might get the same disease.
వాళ్ళు ఎవరైనా ఇబ్బంది అనుకో అయ్యో పాపం అనిపిస్తే వాళ్ళకి అటువంటి దయార్థ హృదయులు వీళ్ళు ఫాస్ఫరస్. అయిన తర్వాత ఎవరికన్నా ఏదైనా బాధ అయింది అనిపించింది అనుకో, అది నాకే వస్తే ఎట్లా ఉంటుందని తలుచుకొని భయపడతారు, అట్లా బాధపడతారు ఫాస్ఫరస్ వాళ్ళు. హోమ్ సిక్నెస్, ఇట్ ఈస్ ఏ టిపికల్ ఫాస్ఫరస్ సిమ్టమ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ కాంటాక్ట్. ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది, హోమ్ సిక్నెస్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు? లాస్ ఆఫ్ ఎఫెక్షన్ వల్ల. హోమ్ సిక్నెస్ ఇన్ ద ఫాస్ఫరస్ ఇస్ ద ఎఫెక్షన్ లాస్ ఏంటది, అంటే రిలేషన్ బ్రేక్ అయింది కదా, పేరెంట్స్ రిలేషన్ బ్రేక్ అయింది, ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ బ్రేక్ అయింది, అందుకని హాస్టల్కి పోతే హోమ్ సిక్నెస్ వస్తుంది ఫాస్ఫరస్. బ్రెయిన్ వాడికి ఎందుకు హోమ్ సిక్నెస్ వస్తుంది? బ్రెయిన్ పేషెంట్ కూడా హోమ్ సిక్నెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంట్లో హాయిగా పడుకుంటాడు, ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటాడు, హాస్టల్కి వచ్చిన తర్వాత పడుకునే టైం లేదు, ఎప్పుడు పొద్దున 4కి లేపుతారు, రాత్రి 10-11 అవుతుంది. సో నిద్ర సరిపోదు, అందుకనే వాడికి హోమ్ సిక్నెస్ వస్తుంది. క్యాప్సికమ్ వాడికి హోమ్ సిక్నెస్ ఎందుకు వస్తుంది అంటే, వాడికి ఇంట్లో డెలిషియస్ ఫుడ్స్ అవి ఇవి చాలా ఇష్టం క్యాప్సికమ్ వాడికి. అయిన తర్వాత ఇంట్లో హాస్టల్లో అట్లా రొటీన్ ఫుడ్ ఉంటుంది. సో వాడికి ఆ ఫుడ్ మీద కోరిక వచ్చినప్పుడల్లా వాడికి హోమ్ సిక్నెస్ వస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ వెరైటీస్ చేయించుకొని తిన్న తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది. అట్లా హోమ్ సిక్నెస్. ఒక అమ్మాయికి హోమ్ సిక్నెస్ నుంచి గాయటర్ అంటే పెద్ద గడ్డ మొత్తం ఇలా వాచింది, మొత్తం త్రోట్ కింద ఇంత పెద్ద వాచింది గాయటర్. అయితే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు, కాదని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పినారనమాట, ఇట్లా హాస్టల్లో జాయిన్ చేసినాము 1-2 months 3 months 3-4 months తర్వాత కొంచెం వాచ్ ఉన్నది, బాగా వాచింది, ఏడుస్తుంటే మళ్ళీ తీసుకొచ్చినాం, ఆ బాబు అట్లే ఉండిపోయింది సార్ అని చెప్పినారు. అయిన తర్వాత ఆమెకి మొత్తం సిమ్టమ్స్ తీసుకొని నాట్రమ్ ఫాస్ట్ 200 డోస్ ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మోషన్స్ వచ్చి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఒక 1 year పట్టింది. సైకోసిస్ కేసు కనుక స్లోగా తగ్గింది చెప్తున్నా. అట్లా ఉంటారు అన్నమాట ఫాస్ఫరస్ హోమ్ సిక్నెస్. నెక్స్ట్ క్యూరియాసిటీ అండ్ ట్రావెల్. దే హ్యావ్ గ్రేట్ డిజైర్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ న్యూ థింగ్స్. దే నీడ్ వెరైటీ. ఫాస్ఫరస్ వాళ్ళకి చాలా వెరైటీ ఇష్టం, ఎక్కువ తిరగాలి, అక్కడ తిరుగుదామా ఇక్కడ తిరుగుదామా, కొత్త విషయం ఏంది, ఈ కొత్త విషయం తెలుసుకుందామా అని ఉంటారు. క్యూరియాసిటీ కుతూహలం, అండ్ ట్రావెల్ డిజైర్ ట్రావెల్స్ తిరగాలంటే ఇష్టం. రెస్ట్లెస్నెస్ అండ్ ఫియర్స్, ఈజీలీ నర్వస్ అండ్ రెస్ట్లెస్నెస్, అస్థిరత్వం, తక్కువ అస్థిరత్వం అయిపోతారు. దేర్ థాట్స్ ఆర్ యూజువల్లీ గోయింగ్ వెరీ ఫాస్ట్, చాలా క్విక్గా వెళ్ళిపోతాయి. ఫాస్ఫరస్ చాలా క్విక్ రెమెడీ. నువ్వు డల్గా పిలిచిన నెంబర్ తర్వాత గంట సేపటికి పలికినంటే ఫాస్ఫరస్ కాదు. ఎన్ని సిమ్టమ్స్ సరిపోయినా కాదు, గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ ఈజ్ ఏ క్విక్ రెమెడీ, చాలా క్విక్గా ఉంటారు. అండ్ దే కమ్యూనికేట్ విత్ అదర్స్ ఈజీలీ. అట్లా ఉంటేనే అది ఫాస్ఫరస్. లేకపోతే ఫాస్ఫరస్ ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇవ్వకూడదు. డల్గా కార్బోవేజ్ లాగా ఉన్నాడు అనుకో, కార్బన్ లాగా కాదు. సార్ ఇండిఫరెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు చురుగ్గా ఉండరు కదా సార్? ఇండిఫరెంట్ గా ఉన్నప్పుడు ఉండే కండిషన్ వేరు. అక్కడ కలవడానికి కాదు, కలవడానికి ఇష్టం లేదు అని. అక్కడ ఉన్న మెంటల్ కండిషన్ లో వాడు ఇండిఫరెంట్ గా ఉంటారు అనమాట. ఎవరితో చేయబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, దేని మీద ఆసక్తి ఉండదు. మెయిన్ గా ఏంటంటే అక్కడ ఇష్టం లేదని కాదు, ఆసక్తి ఉండదు. అందుకని ఆ కండిషన్ లో అది వస్తుంది. కానీ వాడి నేచర్ కాదు, ఇట్ ఈస్ ఎ కండిషన్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఈజీలీ నర్వస్ అండ్ రెస్ట్లెస్, అండ్ దేర్ థాట్స్ ఆర్ యూజువల్లీ గోయింగ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ వెళ్తాయి. ఫాస్ఫరస్ యొక్క లక్షణాలు. ఇంతవరకు ఫాస్ఫరస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మీరు సీనియర్స్ ఎవరైనా వాడుకోవాలంటే ఈ అమ్మోనియా అండ్ ఫాస్ఫరస్ రెండు కాంబినేషన్లో మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దాని కాంబినేషన్లో మీరు ఏదైనా పేషెంట్లో ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇట్లాంటి నేను ఎందుకు చెప్పాను కేసెస్లో అంటే, కొన్ని కేసెస్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, ఈజీ కమ్యూనికేషన్ ఉంటారు, కానీ వాళ్ళకి మిగతా సిమ్టమ్స్ అన్ని అమ్మోనియా కార్బిస్తే తగ్గి ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమ్మోనియా కార్బిచ్చిన తర్వాత చాలా తగ్గినాయి, 80% తగ్గినాయి. ఇంకో 1 year అయినా అమ్మోనియా కార్బ్ ఇంకో 1 year 2 years ట్రీట్మెంట్ ఇచ్చినా అట్లే ఉంటుంది, అది మొత్తం తగ్గదు, అట్లే ఉంటుంది. కానీ అమ్మోనియా కార్బ్ రిజల్ట్ ఇవ్వలేదంటే రిజల్ట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే ఇది అమ్మోనియా కార్బ్ కాదు బాబో, ఫాస్ఫరస్ లక్షణాలు ఉన్నాయి ఇందులో, అందుకని అమ్మోనియా ఫాస్ట్ ఇద్దామని అమ్మోనియా ఫాస్ట్ 200 ఇస్తే ఈస్ కంప్లీట్ క్లియర్ చేస్తుంది. అందుకని మీకు ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒక కేసులో ఏం జరిగింది, ఒక పేషెంట్కి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే నేను ఆర్స్కాలం ఇస్తే బాగా తగ్గింది, కానీ తగ్గట్లేదు.
మొత్తం తగ్గట్లేదు, కంప్లీట్ తగ్గట్లేదు. అయిన తర్వాత ఒకసారి సివియర్ బ్యాక్ వచ్చింది, అప్పుడు కూడా ఆర్సికల్ తగ్గింది. ఇంకా అన్నప్పుడు ఇంత తగ్గిందే మనం ఆర్సికల్లో ఎట్లా కాదనుకుంటాం, కానీ కంప్లీట్ తగ్గట్లేదు. సో ఎక్కడో కంప్లీట్ సిమిలర్ కాదు, ఇది 80% సిమిలర్ మేము అనుకున్నాను. అనుకొని మన క్లాసెస్ తర్వాత చాలా మంచి ఇట్లా బిల్డింగ్, చాలా మెటాలిక్ బిల్డ్, స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది అనమాట. ఆర్సనికం మెట్ ఇచ్చా. ఆర్సనికం మెట్ ఇస్తే మొన్న 1 వీక్ బ్యాక్ వచ్చినాడు, చాలా కంప్లీట్ తగ్గిపోయింది సార్. ఈవెన్ టేస్ట్ కూడా అంతకుముందు బిడ్డ అది కోవిడ్లో వచ్చినప్పుడు టేస్ట్ కూడా వచ్చింది, అన్ని క్లియర్ అయిపోయినాయి సార్ అని చెప్తాను. అంతే అనమాట. అందుకని అటువంటి వాటి కోసమే మీకు ఈ డ్రగ్ 2 కలిపి ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఓకే, క్లియర్. అమ్మోనియా సిమ్టమ్స్ అయిపోయినాయి, ఫాస్ఫరస్ సిమ్టమ్స్ అయిపోయినాయి. నో విల్ గో ఫర్ అగైన్ అమ్మోనియా ఫాస్. అమ్మోనియా ఫాస్ లో వేట్లో ఎక్కువ పనిచేస్తుంది అంటే మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం. ఈజీలీ కమ్యూనికేషన్, వెన్ దే కట్ ఆఫ్ దే కీప్ గ్రడ్జ్ అండ్ కట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎటువంటి కండిషన్స్ లో ఎక్కువ పనిచేస్తుంది అంటే కాన్స్టిట్యూషనల్ గౌట్. కాన్స్టిట్యూషనల్ గౌట్ లో బాగా పనిచేస్తుంది. వేర్ దీస్ ఆర్ నోట్స్ ఆఫ్ కాంక్రీషన్ ఇన్ ద జాయింట్స్. జాయింట్స్ లో స్ట్రాంగ్ నోట్స్ ఉంటాయి అమ్మోనియా ఫాస్ లో. నోట్స్ అంటే స్ట్రాంగ్ ఒక గోటీ లాగా ఉంటాయి అన్నమాట జాయింట్స్ లో. అది స్పెసిఫిక్ గా రొమాటిజం అండ్ గౌట్ కేసెస్ లో ఇందులో ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ టు బి యూజ్డ్ ఫర్ అక్యూట్ సిమ్టమ్స్. అక్యూట్ ఎపిసోడ్ లో మాత్రం అమ్మోనియా ఫాస్ పనిచేయదు చెప్తున్నారు. His hands were twisted out of shape. His extremities are affected. His extremities, joints మొత్తం ఎఫెక్ట్ అయినాయి. ట్విస్టెడ్ అవుట్ ఇన్ షేప్, మొత్తం ఇట్లా అయిపోవడం ఉంటాయి చూసావా, ఇట్లా అయిపోతాయి గౌట్లో కూడా, రొమాటిజంలో కూడా. ఎందుకు జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి చెప్పండి? అమ్మోనియా ఫాస్ లో, మిగతా అమ్మోనియంలో అమ్మోనియా కార్లో చెప్పలేదు, మరి అమ్మోనియా ఫాస్ లోనే ఎందుకు చెప్పినాడు? ఎందుకు అవి క్లినికల్ గా బాగా మనకు సక్సెస్ అవుతున్నాయి అమ్మోనియా ఫాస్ లో? జాయింట్ ఎఫెక్షన్స్, జాయింట్స్ ఫర్ మూమెంట్, ఫ్రీ మూమెంట్ కదా. అయితే ఇక్కడ ఏమైంది, ఈజీగా ఫ్రెండ్స్ తో మూవ్ అయ్యేవాడు మంచిగా. అయితే ఇక్కడ హేట్రెడ్ అంటే వాళ్ళ మీద ద్వేషం వల్ల మూవ్ కాలేకపోతున్నాడు వాళ్ళతో. సో అవేమిటది, ఎవరితో రిలేషన్ కట్ అయిందో ఆ జాయింట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది గౌట్ లో. అప్పుడు ఆ యొక్క పెక్యులర్ జాయింట్ అనేది, ఎగ్జాంపుల్ సపోజ్ రైట్ షోల్డర్, వైఫ్ తో రిలేషన్ కట్ అయింది అనుకో, అప్పుడు రైట్ షోల్డర్ అనేది లేదా రైట్ సైడ్ అనేది ఆ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అర్థందా? అటువంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవడానికి. ఇది ప్రాక్టికల్ గా మనకి అన్ని చెప్పారు పేషెంట్లకు ఒక్కోసారి. అప్పుడు ఇటువంటి పాయింట్ ద్వారా ఆ సారి ఇది జరిగిందా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, అవును సార్ ఇట్లా జరిగిందంటే, అయ్యో ఇది కూడా చెప్పాలని మాకు తెలియదు సార్ అంటారు. అప్పుడు అవును సార్ ఇట్లా జరిగిందంటే అప్పుడు చెప్తే అప్పుడు దాన్ని మనం మ్యాచ్ చేసుకొని ఇస్తే క్లియర్ అయిపోతుంది. ఓకేనా అన్నమాట. ఇది డైరెక్ట్గా ఎంట్రీ కావద్దు, ఇవి మనకి హెల్ప్ చేస్తాయి పేషెంట్ గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. అటువంటి కాన్స్టిట్యూషనల్ గౌట్లో ఇది చక్కని మందు. సెన్స్ ఆఫ్ టైట్నెస్ అరౌండ్ చెస్ట్, ఛాతి మొత్తం బిగ్గరగా పట్టేసినట్టు ఉంటుంది. నాజియా, వికారం ఉంటుంది. చెస్ట్ అంతా పట్టేసినట్టుండి వాంతికి వచ్చినట్టు ఉంటుంది. హార్డ్, స్మాల్, ఫ్రీక్వెంట్ పల్స్ ఎట్లా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. ఏ కొలాప్స్డ్ స్టేట్ ఆఫ్ సర్క్యులేషన్, ఫుల్నెస్ అండ్ టెన్షన్ ఇన్ ద హెడ్. కొలాప్స్డ్ కండిషన్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ కొలాప్స్ అంటే బాగా పడిపోయే స్టేజ్ అయిపోయి కొలాప్స్ కండిషన్ ఉంటుంది చూసినావా, అటువంటి కండిషన్లో తలంతా బరువు ఉంటుంది, కాళ్ళు చేతులు బరువు అయిపోయి ఉంటాయి. అటువంటి కండిషన్లో పల్స్ కూడా చాలా హార్డ్ అయిపోయి ఉంటుంది, బాగా వీక్ అయిపోయి. అటువంటి కండిషన్లో మీకు అమ్మోనియా ఫాస్ కూడా చక్కని మందు. మనకు ఈ పర్టికులర్స్ కూడా ఎంత క్లియర్గా ఇంకా మనం మొడాలిటీస్తో రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంకా ప్రూవింగ్స్ ఎక్కువ లేవు దీన్ని. అందుకని దీన్ని మనం డైరెక్ట్ ఎంట్రీగా ఇవ్వలేము ఎక్కువ మనకు అమ్మోనియా ఫాస్తో. కాకపోతే మనం రెమెడీ మొత్తం చదువుకోవాలి కనుక మనం చదువుకోవడం జరిగింది అంతే. ఫేషియల్ పారాలిసిస్ కాజెస్
వర్ క్యూర్డ్ బై ఐలాండ్. ఫేషియల్ పాలసీ. ఫేషియల్ పాలసీ అంటే ఒక ముఖం సైడ్ మొత్తము నరాలు మొత్తం పట్టేసి ఇట్లా అవుతుంది, మిగతా అంతా బాగుంటుంది శరీరం, ఇట్లా ఉంటుంది, ఇదంతా గుంజేస్తాం ఇట్లా, దాన్ని ఫేషియల్ పాలసీ అంటారు. అప్పుడు అమ్మోనియా పాస్ ఇస్తే క్లియర్. ఇవి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మేము సెమినార్ పోయినప్పుడు సార్ ఒక కేసు చెప్పినాడు మాకు. ఒక క్లోజ్గా ఉండే ఫ్రెండ్ ఆ ఫ్రెండ్తో ఎక్కువ తిరిగేవాడు. సడన్గా ఓ రోజు ఫేషియల్ పాలసీ వచ్చింది. ఫేషియల్ పాలసీ వచ్చింది. సార్ అడిగినాడంట, ఎందుకు ముఖం చాటేయడానికి కారణం ఏంటి నీవు అడిగినంట. ఎందుకు ముఖం చాటేయాలనుకుంటున్నావు? వై డోంట్ యు వాంట్ టు షో యువర్ ఫేస్ ఇన్ ద పబ్లిక్ అంటే ఏం కారణం ఏంటది? అన్ని కారణాలు చెప్పలే ఆయన, కొన్ని కారణాలు మాత్రం చెప్పినాడు. ఇది అంతా ఈ పాయింట్ దొరక్క సార్ అడిగినాడు అనమాట. అంటే అప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పినాడు, సార్ మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాడితో ఎప్పుడు కలిసి తిరిగేది, ఏదో కారణాల వల్ల వాడు నాతో మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే ఏమవుతుంది, అంతకుముందు ఊర్లో అందరు కూడా మంచి ఫ్రెండ్షిప్ అనుకునే వాళ్ళం ఉంది మా ఇద్దరిని కూడా. ఇప్పుడు వాళ్ళకి ముఖం ఎట్లా చూపించాలి, నేను వాళ్ళకి ముఖం ఎట్లా చూపించాలి అని ఎప్పుడైతే రాత్రి కూడా బాధపడినాడో వాళ్ళ రోజు ఫేషియల్ పాలసీ వచ్చేసి ఆ యొక్క గ్రీఫ్ వల్ల, బాధ వల్ల. అప్పుడు సార్ ఏదో రెమెడీ ఇస్తే క్లియర్ అయిపోయింది. అట్లా ఉంటారన్నమాట. అంటే డిసీజెస్ ఆల్వేస్ ఇంప్రెషన్ ఆఫ్ ది మైండ్, గుర్తుపెట్టుకోండి. ఇంప్రెషన్ ఆఫ్ ది మైండ్. ఫిజికల్ బాడీ ఇస్ ద ఇంప్రెషన్ ఆఫ్ ది మైండ్. ఎప్పుడు కూడా ఫిజికల్ బాడీకి ఎగ్జిస్టెన్స్ లేదు, అస్సలే లేదు. ఎంతసేపు ఎప్పటికి మెంటల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ ఎప్పుడు ఏర్పడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే స్పిరిచువల్ సైకాలజీ చదువుకోండి, మన బుక్స్ చదువుకోండి, క్లియర్ తెలుస్తుంది. మెంటల్ బాడీ ఏంది, ఫిజికల్ బాడీ ఏంది, మెంటల్ బాడీ ఏంది అన్ని క్లియర్ ఉంటుంది. ఫిజికల్ బాడీకి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, అది సేపు ఉన్న మెంటల్ బాడీ నుంచి ఎప్పుడు ఏర్పడతా ఉంటుంది. మనం శరీరం కాదు అట్లా. అందుకని ఆ థాట్స్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిన మైండ్లో అది ఫిజికల్ బాడీ ఎంబడి ఇంపాక్ట్ చూపిస్తుంది. సీవియర్ కాఫ్ అలాంగ్ విత్ గౌటీ పేషెంట్స్. కీళ్ళవాతం ఎక్కువగా ఉండి బాగా సీవియర్గా ఉన్న వాళ్ళలో ఉంటే కాఫ్, వాళ్ళకి వచ్చే కాఫ్ కూడా ఇది చక్కని మందు అమ్మోనియా పాస్. ఇది అమ్మోనియా పాస్ గురించి కొంచెం బ్రీఫ్ స్టడీ మనం చదువుకున్నది. నేను రెఫర్ చేసిన బుక్స్ ఏంటంటే హోమియోపతి అండ్ మినరల్స్ బై జాన్ స్కాల్టన్. నెక్స్ట్ ద డిక్షనరీ ఆఫ్ ప్రాక్టికల్ మెటీరియల్ మెడికా బై జాన్ జేహెచ్ క్లార్క్ మెటీరియల్ మెడికా. నెక్స్ట్ ఈఏ ఫ్యారింగ్టన్ రాసిన ఏ క్లినికల్ మెటీరియల్ మెడికా. ఈ మూడు నేను రెఫర్ చేసిన బుక్స్ దీనికోసం, మ్యాటర్ కోసం. ఓకే, నమస్కారం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కొన్ని కేసెస్లో వాడాను అమ్మోనియా పాస్, అయితే వాడాను నేను. ఈ యాంగిల్లోనే వాడా. హార్ట్ పేషెంట్, కిడ్నీ పేషెంట్. హార్ట్ పేషెంట్, ఇది హార్ట్ పేషెంట్. కొన్ని కేసెస్లో అమ్మోనియా పాస్ ఇస్తే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు గుర్తులేవు, తీసుకోలే కానీ కేసెస్ అవి. ఇంకా ఎనీ డౌట్స్? మంచి ఇంపార్టెంట్ క్లాస్ సార్, ఇవాళ బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ నాకు డౌట్ ఎప్పటి నుంచి డౌట్ వస్తూనే ఉంది సార్. చెప్పండి. అదేంటంటే ఇప్పుడు ఫాస్ఫర్ అమ్మోనియం ఫాస్ లేదా అమ్మోనియం మ్యూరు, అమ్మోనియం కార్బో అని చెప్పేటప్పుడు అమ్మోనియా సిమ్టమ్స్ వస్తాయి అని అంటున్నారు సార్, ఉంటాయి అని అంటారు. అయితే మామూలుగా కెమిస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే వాటర్ వస్తుంది. ఈ వాటర్ లో ఆక్సిజన్ లక్షణాలు ఉండవు, హైడ్రోజన్ లక్షణాలు ఉండవు. వాటర్ వేరే లక్షణాలు చూపిస్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఫాస్ఫరస్ ఎక్కడైనా యాసిడ్ ఫాస్ కానీ అమ్మోనియం ఫాస్ కానీ ఇలా చేరినట్టయితే ఫాస్ఫరస్ లక్షణాలు వస్తూ ఉంటాయని, లేదా అమ్మోనియం గ్రూప్ లక్షణాలు వస్తూ ఉంటాయని అంటున్నారు కదా. అయితే బాగుంది సార్, మంచి కొంచెం ఇది. అయితే అమ్మోనియా ఫాస్ ఏర్పడినప్పుడు అమ్మోనియా ఫాస్ యొక్క లక్షణాలు ఖచ్చితంగా వేరే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే అందులో కొన్ని అమ్మోనియా లక్షణాలు కూడా కొన్ని ఇంకా రిమైన్ అయి ఉంటాయి, ఫాస్ఫో లక్షణాలు కొన్ని రిమైన్ అయి ఉంటాయి. అమ్మోనియా ఫాస్
దాని యొక్క మెటీరియల్ కొత్తగానే ఉంటుంది, అందుకని మనం కొత్త మెటీరియల్ చదువుకున్నది. అయితే ఇక్కడ మనం క్లినికల్ గా ఎక్కువ వరకు ప్రూవ్ కాలేదు ఈ రెమెడీ, అందుకని మనం గైడెన్స్ కోసమే మాత్రమే ఇట్లా తీసుకున్నాం. క్లినికల్ ప్రూవ్ అయితే దాని సిమ్టమ్స్ మొత్తం డిఫరెంట్ గా ఉంటే మనం అట్లా చదువుకోవచ్చు క్లియర్ గా, ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో విల్ గో ఫర్దర్ నెక్స్ట్ రెమెడీ, ఎందుకంటే షార్ట్ రెమెడీస్ కదా ఇది, వాళ్ళు చదువుకుందాం. గిరి గారు చక్కగా తయారు చేసి ఇచ్చారు, వారికి నమస్కారం. వైజాగ్. అమ్మోనియా కాస్టికం చాలా మంచి మంది, ఇది కూడా నేను ఒకసారి నేను వాడలే కానీ వాడిన వాళ్ళని చూశాను, ఆ పేషెంట్లు నాకు తెలుసు. అమ్మోనియా కాస్టికం, అమ్మోనియం కాస్టికం, కామన్ నేమ్ హైడ్రేట్ ఆఫ్ అమ్మోనియా. ఇది హైడ్రేట్ ఆఫ్ అమ్మోనియా, Na4OH, దీని యొక్క NH4OH సారీ, స్పిరిట్స్ ఆఫ్ హార్ట్ షోర్ ఉంటుంది. ఓకే, ఇది మినరల్ కింగ్డమ్. థర్స్టీ రెమెడీ, ఇట్ ఈస్ అ దాహం బాగుంటుంది. చిల్లీ రెమెడీ, ఇట్ ఈస్ అ చిల్లీ రెమెడీ, నాట్ హాట్ రెమెడీ. సో మనకి అమ్మోనియా గ్రూప్ లో అమ్మోనియా సల్ఫ్, అమ్మోనియా ఫాస్ మాత్రమే హార్ట్ పేషెంట్, మిగతా అంతా చిల్లీ. ఓకే, ఇది చిల్లీ రెమెడీ. నెక్స్ట్ అమ్మోనియా కాస్టికం క్లినికల్ గా ఎందులో పనిచేస్తుంది అంటే కోల్డ్స్, జలుబులలో. నెక్స్ట్ సైనసైటిస్, తుమ్ములు, ఎంఫైసిమా, మొత్తం తెమ్మడంతా చేరుతూ ఉంటుంది. హార్ట్ సిమ్టమ్స్, చాలా హార్ట్ లో చాలా మంచి మంది అంట అమ్మోనియా కాస్టికం. స్టమక్, సయాటికా అంటే నరాలకు సంబంధించిన నొప్పి. స్కిన్ సిమ్టమ్స్, అల్సరేషన్స్ అండ్ రుమాటిజం, కీలవాతంలో కూడా చక్కని మంది అమ్మోనియా కాస్టికం. అమ్మోనియం కాస్టికం గుర్తుపెట్టుకోండి, మీకు షాప్ ఇండియాలో దొరుకుతుంది అమ్మోనియా కాస్టికం మందు దొరుకుతుంది. నెక్స్ట్ కోర్, అమ్మోనియా కాస్టికం యొక్క కోర్ ఏంటి అంటే ఐడియలిజం ఫాలోడ్ బై ర్యాంకర్. ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలు, మీరు ఆ మందు మీకు మొత్తం మైండ్లో అంతా ఉంటుంది. అమ్మోనియం కాస్టికం, ఐడియలిజం అంటే వాళ్ళు కొన్ని ఐడియాస్ మైండ్లో పెట్టుకుంటారు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఒక ఐడియలిజం, ఒక భావజాలం వాళ్ళ మైండ్లో ఉంటుంది. అది ఎవరు ఫాలో కాలేదో వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. ఐడియలిజం ఫాలోడ్ బై ర్యాంకర్, వాళ్ళు ఇట్లా ఉండేది కనుక నాకు పడదు, నాకు ఇష్టం లేదు. ర్యాంకర్ ఎందుకు, వాళ్ళు అట్లా లేరు కనుక. దట్ ఈస్ కాల్డ్ ఐడియలిజం ఫాలోడ్ బై ర్యాంకర్. చాలా గుడ్ పాయింట్ ఆఫ్ ది అమ్మోనియా కార్బ్. ఇది అమ్మోనియా కార్బ్ యొక్క కోర్ అనుకోవచ్చు. ఇది మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫిజికల్ జనరల్స్, అమ్మోనియా కాస్టికంలో ఏ ఫిజికల్ జనరల్స్ ఉంటాయి అంటే పెయిన్స్ ఆర్ బైటింగ్ అండ్ బర్నింగ్. నొప్పులు ఎట్లా ఉంటాయి అమ్మోనియా కాస్టికం నొప్పులు ఎక్కడైనా సరే ఎట్లా ఉంటాయంటే పొడుస్తున్నట్లు నొప్పులు ఉంటాయి, మంటలు ఉంటాయి, బాగా మంటలు ఉంటాయి. ఫిజికల్ జనరల్స్. డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్, కెన్ కాజ్ అల్సరేషన్. ఏ డిశ్చార్జ్ అయినా సరే అల్సరేషన్ ఉంటుంది. ఎందుకు, అమ్మోనియాలో ఉంటాయి కదా. ఏ డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్, అల్సరేషన్స్. డిశ్చార్జెస్ ఆర్ ఎవ్రీ బ్లడ్ డిశ్చార్జెస్ ఆర్ బ్లాక్ కదా. ఇది అమ్మోనియాలో మనం చదువుకున్నాం కదా. అట్లా అమ్మోనియా డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్, గుర్తుపెట్టుకోండి. అమ్మోనియా గ్రూప్ మొత్తం కూడా యాక్రిడ్ డిశ్చార్జెస్. యాసిడ్ గ్రూప్ డిశ్చార్జెస్ అన్ని యాక్రిడ్ డిశ్చార్జెస్ అంటే ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ జలుబు అయింది అనుకో, ఎగ్జాంపుల్ జలుబు అయితే జలుబు ఇక్కడ మొత్తం నీరు కాడుతుంది, తుమ్ములు ఉంటాయి, విపరీత తుమ్ములు ఉంటాయి, దాంతోపాటు అంతా కూడా ఉండవుతుంది, అల్సరేషన్ వస్తుంది. వాళ్ళు దేని వలన అనుకుంటారు, మంది వేసిన దానివల్ల అనుకుంటారు, కానీ అది శరీరం యొక్క తత్వం. అది ఒక చిన్న బాబా చూసినాం నేను ఫంక్షన్, చిన్న బాబా జలుబు అయింది, మొత్తం ముక్కంతా ఎర్రగా అయిపోయి మొత్తం పుండుకుండేది.
అంటే డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్, ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కొందరు చిన్నపిల్లలు చూస్తారు మీరు, జలుబు బాగా ఏంటది మొత్తం ఎర్రగా అయిపోతుంది, మొత్తం చుట్టూ ఎర్రగా, కన్ను ఉంటే బాగా ఏడ్చిందనుకో కన్ను చుట్టూ ఎర్రగా అయిపోతుంది. అంటే డెలికేట్ స్కిన్ నుండి అది వేరు, డిశ్చార్జెస్ వల్ల మాత్రం ఎర్ర అయిపోయి పుండు అయిపోతుంది, అది వేరు. అట్లా అనమాట. అమ్మోనియా కాస్టిక్ సిమ్టమ్స్ బర్నింగ్ అండ్ బైటింగ్. డిశ్చార్జెస్ కెన్ కాజ్ అల్సరేషన్స్, ఆఫెన్ వాటరీ అండ్ ఎల్లో. డిశ్చార్జెస్ ఆర్ వాటరీ అండ్ ఎల్లో, పసుపచ్చగా ఉండి వాటరీ ఉంటాయి. స్టిక్చర్స్ అండ్ స్టెనోసిస్. ఏవైనా సరే స్టిక్చర్స్ అంటే ముడుచుకోనేవి, స్టెనోసిస్ దగ్గరకు వచ్చినవి, ఇలాంటి వాటిలో చక్కని మందు వాటిని బాగా తీసుకొస్తుంది. ఎందుకో అమోనియా ఉంటుంది, కాస్టికం చాలా ర్యాంక్ రెమెడీ. అమోనియాలో కూడా షార్ట్నెస్ ఆఫ్ టెండాన్, షార్ట్నెస్ ఆఫ్ ది మైండ్ చదువుకున్నాం కదా. షార్ట్నెస్ ఈ పిక్కలు దగ్గరకు వస్తూ ఉంటాయి, చేతులు పొట్టి అయిపోతుంటాయి. ఎందుకు? షార్ట్నెస్, స్టిక్చర్స్ అంటారు వీటిని. అటువంటి వాటిలో కాస్టికం కూడా హై రెమెడీ. అందుకని అమ్మోనియా కాస్టికంలో స్టిక్చర్స్ అండ్ స్టెనోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాథాలజీ, చక్కగా పనిచేస్తుంది. ఇంతవరకు పర్టికులర్స్. ఓకే, ఫిజికల్ జనరల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో పెయిన్స్ ఆర్ బర్నింగ్ అండ్ బైటింగ్, యాక్యురేట్ డిశ్చార్జెస్, స్టిక్చర్స్ అండ్ స్టెనోసిస్. స్టెనోసిస్ అంటే స్టెనోసిస్ అంటే ముడుచుకుని పోవడం సార్. ఒక నాళం మొత్తం ముడుచుకొని పోతే దాన్ని స్టెనోసిస్ అంటారు. మైట్రల్ స్టెనోసిస్ అంటారు. అంటే ఏమవుతుంది? హార్ట్ లో ఉండే వాల్వ్ ముడుచుకొని పోతుంది, మొత్తం తెరుచుకోదు. బ్లాక్ కాదు, ముడుచుకుంటుంది అది, కానీ తెరుచుకోదు, ఎక్కువ తెరుచుకోదు, కంప్లీట్ తెరుచుకోదు. స్టెనోసిస్ అంటారు. ఓకే, అర్థమైందా సార్? సరే, ఇప్పుడు ఓకే, మైట్రల్ వాల్ స్టెనోసిస్ అంటారు. అట్లా స్టిక్చర్స్ అనే స్టెనోసిస్ అంటే ముడుచుకొని పోయే వాటిని, అటువంటి పాథాలజీ ఉండే డిసీజ్ లో పనిచేస్తాయి. సిమ్టమ్స్ తెలుస్తాయి, క్లినికల్ సిమ్టమ్స్ తెలుస్తాయి. అందుకని మన ఆంధ్ర విద్యాలజీ అన్ని నేర్చుకోవాలి, అన్ని చదువుకుంటేనే మాకు అర్థమవుతుంది. అమ్మోనియం కాస్టికం ఆ పాథాలజీని బట్టి కూడా వాళ్ళ మైండ్ను అర్థం చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అమ్మోనియం కాస్టికం మైండ్ ఎట్లా ఉంటుంది? ఐడియలిజం టూ మచ్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ డిసప్పాయింట్మెంట్. ఐడియలిజం ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన ఆ బండి ఆడబెట్టినాడు, ఆ బండి ఆడబెట్టొచ్చా? కాదు, అది పార్కింగ్ లో ఉండాలి. పార్కింగ్ లో పెట్టలేదనుక నీతో మాట్లాడు. ఇట్లా ఉంటుంది అమ్మోనియా వాళ్ళు, కాస్టికం వాళ్ళు. ఐడియలిజం ఒక ఆయన చెప్పాడు అనమాట, ఎవరన్నా రోడ్డు నుంచి రైట్ సైడ్ పోకుండా అది ఎట్లా పోవాలి, అట్లే పోవాలి. ఎవరైనా వేరే నుంచి ఓవర్టేక్ చేసినా, వేరేలాగా నడిపినా ఎప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఈయన ఫాస్ట్ గా పోయి వాళ్ళని ఆపి మరీ చెప్పి వాళ్ళతో గొడవపడి వస్తారంట. అదే టూ మచ్ ఐడియలిజం అంటారు అనమాట. అయితే అటువంటి ఐడియలిజం వల్ల రాను రిలేషన్ కట్ చేస్తారు, వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకుంటారు. అర్థమైందా? అది అమ్మోనియం కాస్టికం. ఐడియలిజం టూ మచ్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ డిసప్పాయింట్మెంట్. ఎక్కువ ఐడియలిజం వల్ల ఏమవుతుంది? డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా. ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసినా తర్వాత ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇలా ఐడియాలు ఉండాలి, అట్లా ఐడియాలు ఉండాలని ఎప్పుడైతే వీళ్ళు మైండ్లో ఒక ఫిక్స్ చేసుకున్నాడో దాని యొక్క రిజల్ట్ ఫలితం వల్ల డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అమ్మోనియా కాస్టికం టెన్ టు మేక్ ఎవ్రీథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ ఇన్ దేర్ మైండ్స్. ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అని ఒక ఐడియా పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళు. ఇది అమ్మోనియా కాస్టికం వాళ్ళు ఇట్లే ఉండాలి. ఇంత అంటే నేను బాగా పర్ఫెక్ట్గా ఉండి కదా అని చెప్పేది అని వాడు మైండ్. కానీ దీనివల్ల మిగతా ఇబ్బంది పెడుతున్నాను మాత్రం అది నెగిటివ్ థింకింగ్ అనమాట. అందుకని అమ్మోనియా కాస్టికం టెన్ టు మేక్ ఎవ్రీథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ ఇన్ దేర్ మైండ్స్. నేను మంచి కోసం కదా చెప్పేది,
అది పార్కింగ్ ఇబ్బంది కాదు కదా, అక్కడ ఉండాలి కదా అంటే సరే నిదానం చెప్పు, కానీ వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవద్దు కదా నువ్వైతే. నేను వాళ్ళతో మాట్లాడను, నేను నిజంగా మాట్లాడను, అదే కట్ చేస్తాను. అట్లా దే ఆర్ సో కీన్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్ that they are inclined to overlook the negative sides. They are చిన్న వాటికి ఎక్కువ కీన్గా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఎవ్రీథింగ్ బి పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు, కానీ అట్లా ఉండరు. వీళ్ళు అట్లా ఉండరు, మళ్ళీ వీళ్ళు అట్లా ఉండాలి కదా, వీళ్ళు అట్లా ఉండలేరు. ఇంక్లైన్ టు ఓవర్లుక్ నెగిటివ్ సైడ్స్, కొన్ని సైడ్స్ని నెగిటివ్ సైడ్స్ పోతారు వీళ్ళు, అట్లా చెప్తారు. ఇది ఐడియలిజం టూ మచ్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ ద డిసప్పాయింట్మెంట్ అండ్ ర్యాంకర్. ఇది మనం అమ్మోనియా కాస్ట్యూమ్ యొక్క కోర్. అందరికి అర్థమైంది అనుకుంటా ఇది. నెక్స్ట్, ఎగ్జాస్టెడ్ ఇన్ ఐడియలిజం కాజెస్ డిసప్పాయింట్మెంట్. ఈ ఐడియలిజం ఎక్కువై ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి మైండ్ లో దాని తపన, దాని యొక్క ఏది ఏమంటారు దాన్ని జంజాటం ఎక్కువ అయ్యి అలసిపోయి డిసప్పాయింట్ అయిపోతారు. డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. ఎట్లా అది కూడా భావవేషమే కదా, ఇట్లా ఉండాలనేది కూడా భావవేషమే, అది కూడా పీక్కోవడమే కదా. ఏ పీక్కోవడమే. Their disappointment in life turns to discontented accompanied by bitterness and resentment. ఆ యొక్క నిరాశ నిస్పృహ వాళ్ళు చేయలేదు అనిసిపోయి నిరాశ వచ్చి, నిరాశ రాను డిస్కంటెంటెడ్ అంటే తృప్తి లేకపోవడంగా మారి క్రమక్రమంగా చేదు, బిట్టర్నెస్ అండ్ రిజెంట్మెంట్, వాళ్ళ మీద ద్వేషం వచ్చి వాళ్ళ పట్ల బిట్టర్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళ మీద చేదు యొక్క భావాలు ఉంటాయి. ఇట్లా అమ్మోనియా కాస్టికం వాడు మారిపోతాడు. ఫస్ట్ కాస్టికంగా వాడి ఐడియలిజం నుంచి ర్యాంకర్ ద్వేషంగా వచ్చేస్తుంది. అమ్మోనియా కాస్టికం ఇస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ చేస్తుంది. అలాంటి వాటిలో గమనించుకోండి. అయితే ఇది కట్ ఆఫ్ రిలేషనా వాళ్ళ మీద ర్యాంకరా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే నాట్రంకి కాస్టికంకి దగ్గర సంబంధం ఉంటుంది, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది చూసుకోండి. రెండింటిలో కూడా హేట్రేడ్ ఉంటుంది, కానీ ఇందులో ఉండే నాట్రం యొక్క హేట్రేడ్ ఏమో ఇంతకుముందు చెప్పిన కట్ ఆఫ్, అమ్మోనియాలేమో ర్యాంకర్ అంటే ద్వేషం. నాట్రంలో ద్వేషం ఉండదు. నెక్స్ట్, యాక్టివిటీ అన్ఫర్గివ్నెస్ క్రిటికల్. ఓకే, అన్ఫర్గివ్నెస్ అంటే వాళ్ళని క్షమించలేరు, వాళ్ళని ప్రతి ఒక్కదానికి పొడుస్తూ ఉంటారు. నేను ఇట్లా చేసిన చూసిన ఆ రోజు అంటే వాడు బండి ఒక నిమిషం పెట్టింటాడు, అది మర్చిపోయింటాడు, మళ్ళీ సారీ అని మళ్ళీ పార్కింగ్లో పెట్టింటాడు. కానీ నువ్వు ఆ రోజు అట్లా పెట్టినావు కదా, అందుకని మళ్ళీ ఇవాళ చెప్తున్నా అంటాడు. వాడు ఇలా పెట్టేసా సరే, ఆ రోజు నువ్వు అట్లా పెట్టినావు అంటాడు. అట్లా పొడిచి చేస్తుంటాడు. దట్ ఈస్ ద క్రిటికల్ ఆఫ్ అమ్మోనియా. పొడుస్తూ ఉంటారు అనమాట. దేర్ రిజెంట్మెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ టువర్డ్స్ లైఫ్. జీవితంలో ప్రతి ఒక్క దాన్ని కూడా పొడుస్తూ ఉంటారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క మూమెంట్కి, ప్రతి ఒక్క చిన్న దానికి కూడా అమ్మోనియా కాస్టికం. నథింగ్ కెన్ ఎస్కేప్ దేర్ క్రిటిసిజం. ఏది కూడా వదిలిపెట్టరు అనమాట. అర్థమైందా? పుట్టుకున్న ఓ రోజు ఏదైనా చిన్న పొరపాటు ఇట్లా ఇదో జేబుల నుంచి కింద పడింది అనుకో, ఏదో ఎక్కువ మొత్తం బరువు కింద పడింది అనుకో, దానికి కూడా వాడు తిరుగుతూ ఉంటాడు. వాడి ఏ చిన్న తప్పు కూడా వదిలిపెట్టాడు, దానికి క్రిటిసైజ్ చేసి ర్యాంకర్ ద్వేషం ఇచ్చుకుంటాడు వాళ్ళ పట్ల, వాళ్ళతో మాట్లాడు. అది అమ్మోనియా కాస్టికం. నెక్స్ట్, ఐసోలేషన్ వితౌట్ assertiveness. They keep their feelings to themselves, especially in latter stages when they say much in form of cutting and very cynical remark. ఆ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళ మీద పొడిచి చెప్తారు కదా,
రాను రాను ఐసోలేషన్లో ఉండిపోతాడు, అంటే ఒంటరి అయిపోతాడు, అంతే కదా. దాని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే ఒంటరి కావడం. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోలేడు, వీళ్ళతో రిలేషన్ పెట్టుకోలేడు. ఎందుకు? వాడు మనసు ఒప్పుకోదాడు. రాను రాను ఐసోలేషన్, దేర్ కీప్ ఫీలింగ్స్ దేర్ దెమ్సెల్వ్స్. వాళ్ళ భావాల్లో వేరే ఎక్స్ప్రెస్ షేర్ చేయడు వాడు, వాళ్ళ లోపలే ఉంచుకుంటాడు వాడు. అమ్మోనియా వాళ్ళ లోపల ఉంచుకొని, ఎస్పెషల్లీ లేటర్ స్టేజెస్, ఇటువంటి స్టార్టింగ్ స్టేజ్లోనేమో ర్యాంకర్ చూపిస్తాడు. లేటర్ స్టేజ్ అంటే తర్వాత స్టేజ్లోనేమో వాళ్ళతో కలవడు, అస్సలు కలవడు. వాడు ఫోన్ చేసినా ఎత్తాడు, వాడు ఏం చేసినా ఎత్తాడు. అమ్మోనియా కాస్టికం వాడు. వెన్ దే సే మచ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కట్టింగ్ అండ్ వెరీ సిండికల్. అయిన తర్వాత నువ్వు 10 ఏళ్ళ తర్వాత కూడా వాడితో మాట్లాడానికి పోయిననుకో, చూసినావా నువ్వు ఆ రోజు పార్కింగ్లో పెట్టలేదని వాడు పొడుస్తూ ఉంటాడు అనమాట. అదే అనమాట, అట్లా ఉంటుంది అమ్మోనియా కాస్టికం. అంటే నువ్వు సిబిలిటీకి రెమెడీ, సైకోసిబిలిటీకి రెమెడీ. ర్యాంకర్, ఎంత ర్యాంకర్ ఉంది, ఎంత ద్వేషం ఉంది. అబ్నార్మల్ ఏదైనా సరే సిమ్టమ్ మరీ అబ్నార్మల్ పోతే అది సిబిలిటీకి మయాసం. అదేనా, అది కొంతవరకే ఒక లిమిట్గా ఉందనుకో దాన్ని సైకోసిస్ మయాసం. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్సిగాలో ఉంది, అది అబ్నార్మల్లో పోయింది అనుకో ఓసిడి, అది సిబిలిటీకి మయాసం, అది పాథాలజికల్ లెవెల్లో పోతుంది. అమ్మోనియా కాస్టికం యొక్క ఈ యొక్క ర్యాంకర్ ఇవన్నీ కూడా సిబిలిటీకి మయాసం. చాలా డిస్ట్రక్ట్ డిసీజెస్ వస్తాయి రాను రాను రాను. ఫియర్స్, వేగ్, లైఫ్, స్ట్రేంజర్స్, ఫ్యూచర్, ట్రావెలింగ్, ఫ్లయింగ్, క్రౌడ్స్, ఎస్పెషల్లీ ఫియర్ ఆఫ్ నారో స్పేసెస్. భయం అనేది ఏర్పడుతుంది. చిన్నవి ఏదైనా పోవాలంటే భయం ఏర్పడుతుంది. చిన్న ద్వారం మీద, చిన్న ఏదైనా సందులోంచి పోవాలంటే భయం. చిన్న ఏదైనా ఫ్యూచర్ గురించి భయం, ఏదైనా ప్రయాణం చేయాలంటే భయం. ఇటువంటి భయాలు అనేది వాళ్ళ లోపల ఏర్పడుతుంది. ఇందులో లేదు ఒక సిమ్టమ్, నేను బయట నుంచి చెప్తున్నా. గ్రేట్ టెండెన్సీ టు టేక్ ఫైట్స్. చాలా ఒక పెద్ద టెండెన్సీ ఉంటుంది వీళ్ళ లోపల. గ్రేట్ టెండెన్సీ టు టేక్ ఫ్రైట్. భయం అనేది ప్రతి ఒక్క దానికి భయపడిపోవడం అనేది ఇందులో చాలా పెద్ద పాయింట్. అమ్మోనియా కాస్టికంలో కూడా గ్రేట్ టెండెన్సీ టు టేక్ ఫ్రైట్. ఫ్రైట్ కి ఫియర్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఫ్రైట్ వేరు, ఫియర్ వేరు. నాకు బల్లి అంటే భయం, కుక్క అంటే భయం, అవన్నీ భయాలు. అవన్నీ భయాలు అంటే ఒక ఒక వస్తువు కానీ ఏదైనా విషయాలు అంటే దానికి సంబంధించినది భయం. భయం అది ఫియర్. ఫ్రైట్ అంటేనేమో భీతి. ఒక యాక్సిడెంట్, సడన్ యాక్సిడెంట్ వల్ల వాడికి ఒక రకమైన షాక్ సంబంధించినవన్నీ కూడా ఫ్రైట్ కిందకి వస్తాయి. ఎకోనెట్, ఫ్రైట్, నాట్ ఫియర్. కాల్కేరియా, ఫియర్ ఆఫ్ రాట్స్, అది ఫియర్ కి ఫ్రైట్ కి డిఫరెన్స్. డ్రీమ్స్, ఏ లార్జ్ బిల్డింగ్ స్పేస్ వేర్ they got lost and cannot get out of being stuck. కళలు వస్తుంటాయి పెద్ద బిల్డింగ్ల మధ్యలో వీడు స్టక్ అయిపోయినట్టు, ఎక్కడ చుట్టూ కూడా దారి వాడికి దొరకనట్టు కళలు వస్తూ ఉంటాయి. అంటే వాడి మెంటల్ కండిషన్ అదనమాట. వాడు ఏమైంది, అందరితో కమ్యూనికేషన్ వెళ్ళిపోయి ఎక్కడ పోవాలో తెలుస్తలేదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలుస్తలేదు. ఎందుకంటే అందరితో కూడా ర్యాంకర్ ఉంది. దేశం ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా వాటిలో పెన్ను సరిగ్గా పెట్టలేదని వాళ్ళతో ర్యాంకర్, వీడియో సరిగ్గా పెట్టలేదని వీళ్ళతో ర్యాంకర్, అంటే ద్వేషం. ఎవరితో మనకి డ్రీమ్స్ వస్తాం. అమ్మోనియా కాస్టికం. ఇరిటబిలిటీ, యాంగర్, విపరీతమైన కోపం, చిరాకు. సినికల్ అంటే పొడుస్తూ ఉంటాం. సర్కాస్టిక్, సర్కాసిజం అంటే తిప్పి మాట్లాడతాం, అంటే పొడిచినట్టు మాట్లాడతాం చూసినావా, తిప్పి పొడిచినట్టు మాట్లాడుతూ చూసినావా, అది సర్కాస్టిక్ అంటే. అది లెక్సిస్లో ఎక్కువ ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది, అమ్మోనియా కాస్టికంలో ఉంటుంది, పొడిచినట్టు మాట్లాడటం. నెక్స్ట్ మూడ్, టిమిడ్, అన్సర్టైన్, ఇండిసిసివ్, గ్లూమీ, మీనింగ్లెస్, డిసప్పాయింట్మెంట్. వీళ్ళ మూడు ఒకసారి అప్పుడే టిమిడ్ ఉంటారు, పిరికి వాళ్ళుగా ఉంటారు. ఇండిసిసివ్, డిసిషన్ తీసుకోలేదు సరిగ్గా. గ్లూమీ, ఎప్పుడు డల్గా ఉంటారు. మీనింగ్లెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు మీనింగ్లెస్ అంటే ఇంతకుముందు వాడి బిహేవియర్కి ఏమైనా మీనింగ్ ఉందా?
అట్లా ఉంటుంది వాడు మీనింగ్లెస్ బిహేవియర్. డిసప్పాయింట్మెంట్, దానివల్ల డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ మెంటల్ కన్ఫ్యూజ్ అయిపోయినాడు. స్లో ఓరియంటేషన్ ప్రాబ్లమ్స్, ఓరియంటేషన్ వాడు కరెక్ట్ ఓరియంట్ చేసుకోలేడు. లాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేయలేడు. ఫర్గెట్ఫుల్నెస్ మతిమరుపు, డిమెన్షియా. ఒక అమ్మోని కాస్ట్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మాట్లాడు ఎందుకు అంటే ఆ రోజు నాతో క్లాస్ కాకుండా వేరేతో క్లాస్ పెట్టుకున్నాను అని రిలేషన్ కట్ ఇక మాట్లాడు. ఎందుకు? ఇదే కారణం అంతే. అమ్మోనియా కాస్టింగ్ ఇస్తే బల్ల తగ్గినానికి కడుపు నొప్పులు అవన్నీ బాగా ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయినాయి. సేమ్ అమ్మోనియా కాస్టింగ్ లాగానే వాడు పిక్చర్ ఎట్లా ఉండాలి అనుకుంటాడు, అట్లా లేకపోతే వాడి కోపంతో ఫ్రెండ్షిప్ కట్. అట్లా రిజర్వ్డ్, క్లోజ్డ్, థింక్ లాంగ్ బిఫోర్ దే స్పీక్, డోంట్ సే మచ్. వీళ్ళు చాలా రిజర్వ్ ఉంటారు, ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కారు వాళ్ళు. అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే లోపల చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ అమ్మోనియా కాస్టికం ఏర్పడడానికి కారణాలు ఏమేమి ఉన్నాయి? అమ్మోనియా కాస్టికం పేషెంట్ కావడానికి కారణాలు ఏమి? అబ్యూస్, తిట్టడం. పేరెంట్స్ ఆబ్సెంట్, పేరెంట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది వాడికి చెప్పేది లేదు, ఎవరికి చెప్పే కరెక్ట్ ఇది మంచి చెడు అని చెప్పేవాళ్ళు లేరు. అడిక్షన్స్ డ్రగ్ అడిక్షన్ కానీ అటువంటివి ఉంటాయి కదా. వీక్, నీరసం. లాస్ ఆఫ్ పేరెంట్ అండ్ ప్రొటెక్టర్స్, ఎవరు కేర్ టేకింగ్ లేకపోవడం వల్ల ఇటువంటి లక్షణాలు ఏర్పడతాయి అమ్మోనియా కాస్టికం వల్ల. నెక్స్ట్ అమ్మోనియం పర్టికులర్స్, అమ్మోనియా కాస్టికం యొక్క పర్టికులర్స్. ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ కార్డియాక్ స్టిమ్యులెంట్ ఇన్ సింకోప్. చాలా పవర్ఫుల్ కార్డియాక్ రెమెడీ అంటే ఇది హార్ట్ రెమెడీ. ఇది చాలా పవర్ఫుల్ కార్డియాక్ స్టిమ్యులెంట్ ఇన్ సింకోప్ అంటే హార్ట్ అటాక్ వచ్చేసి కింద పడిపోతుంది చూసావా, అటువంటి వాళ్ళలో చాలా మంచి మందు కాస్టికం. అంటే అటాక్ లో కాదు, తర్వాత. థ్రాంబోసిస్, గడ్డగట్టడం రక్తం. హెమరేజెస్, స్నేక్ బైట్స్, ఇది పాము గడిచిన తర్వాత వచ్చే హార్ట్ అటాక్ లో కూడా ఇది మంచి మంది. ఇంత ఫస్ట్ చెప్పుకున్నాం అమ్మోనియా కార్బో, బ్లాక్ డిశ్చార్జెస్ ఉంటే స్నేక్ బైట్ లో పనిచేస్తుంది, ఇది కూడా మంచి మంది. క్లోరోఫామ్ నెక్రోసిస్ అంటే కొరికి వేసినట్టు ఉంటే వాటిలో కూడా ఇది మంచి మందు. అమ్మోనియా కాస్టికం హార్ట్ మీద ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? హార్ట్ మీద అంత మంచి మంది చెప్పినాడు ఎందుకు? ప్రతి ఒక్క మెడికల్లో ఉంది అది. సింకోప్, హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు ఎందుకు? హార్ట్ ఫర్ లవ్. హార్ట్ సింబల్ ఎందుకు పెడతారు లవ్కి? ఇట్స్ ప్యూర్ లవ్. అయితే వాడికి లవ్ ప్లేస్ లో ఏమైంది? ర్యాంకర్ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. సో హార్ట్ అక్కడ ప్రేమ లేదు వాడికి, అందుకని వాడికి హార్ట్ అటాక్ వచ్చేసింది. ద్వేషం, గ్రడ్స్. ఆ ప్రేమ ప్రదేశంలో ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో హార్ట్ కూడా ఫంక్షన్ డిసార్డర్ అయిపోయింది. బర్నింగ్ ఇన్ థ్రోట్, రెక్టమ్ ఎక్సెట్రా. నోరు, మోషన్ రెండు మంట ఉంటాయి. ఎందుకు? వీడికి మంట ఎక్కువ. ఇంటెన్స్ థర్స్ట్ విత్ వైలెంట్ ఎజెక్షన్ ఆఫ్ స్టమక్ సిమ్టమ్స్. విపరీతమైన దాహం ఎక్కువ ఉండి ఆ కోపం కదా, స్టమక్ అంటే యాంగర్, కడుపులో ఉండేవన్నీ కూడా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనం గుర్తుండి చెప్తున్నాయి ఈ పాయింట్స్, ఎందుకంటే అమ్మోనియా కాస్టికం ఈ పాయింట్స్ గుర్తుండవు, మీకు గుర్తుండే విధానం చెప్తున్నా ఇక్కడ. ఇట్ కాజెస్ ఎడిమా అండ్ అల్సరేషన్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ అని కూడా వాచిపోయి ఉండి నీరు బట్టి ఉంటుంది. హెన్స్ యూజ్ ఇన్ మెంబ్రేనస్ గ్రూప్ విత్ బర్నింగ్ ఇన్ ఈసోఫేగస్. మంట ఉంటుంది, చాలా మంట ఉంటుంది. ఈ మెంబ్రేనస్ గ్రూప్ అంటే మొత్తం కూడా తెమడ వచ్చేసి గర్ అని వస్తూ ఉంటుంది అమ్మోనియా కాస్టికం వల్ల. అఫోనియా, కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సార్, ఎందుకంటే కంప్లీట్ కావాలి. ఇది అయిపోద్ది, ఒక్క స్లైడ్. అఫోనియా అంటే లాస్ ఆఫ్ వాయిస్, శబ్దం రాదు, లాస్ ఆఫ్ వాయిస్. బర్నింగ్ అండ్ రానెస్ ఇన్ థ్రోట్. మనం కాస్టికం ఇస్తుంటాం చాలాసార్లు, అమ్మోనియా కాస్టికంలో కూడా ఉంది. అయితే అమ్మోనియా కాస్టికంలో ఇంకా డెప్త్ ఉంటుంది కాస్టికం కన్నా. బర్నింగ్ అండ్ రానెస్, మంట ఉంటుంది, గొంతు అంతా కూడా నొప్పి ఉంటుంది. అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ విత్ ఇన్సెసెంట్ కాఫింగ్.
మొత్తం తెమడంతా నిండిపోయి విపరీతమైన కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది. వాయిస్ వీక్ అండ్ లో, వాయిస్ గొంతు చాలా వీక్గా ఉంటుంది. అఫోనియా విత్ డెబిలిటీ, గొంతు కూడా పోయి విపరీతమైన నీరసం నిస్సరణ వస్తుంటుంది. గ్రేట్ అప్రెషన్ ఆఫ్ చెస్ట్, గ్యాస్ ఫర్ బ్రీతింగ్, ఛాతంతా కూడా బరువు అయి ఉండి చెమడ పట్టేసినటువంటి శ్వాస ఇబ్బంది ఉంటుంది అమ్మోనియా కాస్టికం. ఎక్సెసివ్ ఎగ్జాస్షన్ అండ్ మస్కులర్ డెబిలిటీ, విపరీతమైన నీరసం, విపరీతమైన నిస్త్రాణ ఉంటుంది. ఇవి అమ్మోనియా కాస్టికం యొక్క సిమ్టమ్స్. అమ్మోనియా కాస్టికంలో స్టమక్ సిమ్టమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇది నేను ఇక్కడ రాయలేగా చెప్తున్నా. విపరీతమైన నొప్పి, కడుపు నొప్పి, మంట. ఎందుకు? గ్రడ్జ్ ఉంది వాళ్ళ లోపల మనసులో, అందుకని దానికి సంబంధించిన స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది, ఈజీగా అప్సెట్ అవుతుంది స్టమక్. ఎక్సెసివ్ ఎగ్జాషన్ అండ్ మస్కులర్ డెబిలిటీ. స్కిన్ ఈజ్ హాట్ అండ్ డ్రై, స్కిన్ చాలా వేడి ఉండి డ్రైనెస్ వస్తుంది. డిస్కలరేషన్ రెడ్, షార్ట్నెస్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అమ్మోనియాలో కాస్టికం రెండిట్లో కూడా ఇది ఈ సిమ్టమ్ చాలా ప్రామినెంట్. ఈవెన్ ఏమైనా బర్న్స్ ఉంటాయి కదా, చాలా రోజుల కింద బర్న్స్ అయినాయి అంటే కాలింది, దాని యొక్క స్టిక్చర్స్ అంటే మొత్తం స్టిక్చర్స్ ఉంటాయి చూసినావా, ఆ వాడికి అమ్మోనియా అది కాస్టికం ఇస్తే బాగా పనిచేస్తుంది. అయితే అమ్మోనియా కాస్టికంలో కూడా ఇది రెమెడీ ఉందని చెప్తున్నాడు. షార్ట్నెస్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్స్, ఇవి కుర్చగా అయిపోయింటాయి టెండాన్స్, ఇట్లా ఉంటాయి చేతులు కానీ. దాని మీద చూసి మంది వద్దు. ఇది ఈ అమ్మోనియా కాస్టికంలో మిగతా సిమ్టమ్స్ తో పాటు ఇది కూడా ఉన్నప్పుడు మీరు అమ్మోనియా కాస్టికం పనిచేస్తుంది అని చెప్తున్నాను. ఇది అమ్మోనియా కాస్టికం యొక్క స్లైడ్. ఇది మిగతా అంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనం. నెక్స్ట్ క్లాస్ December 2 క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అమ్మోనియా కార్బ్ బై డిఫరెంట్ రెమెడీస్ అండ్ డిఫరెంట్ డాక్టర్స్. అయితే ఎవరన్నా మీ వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరూ చెప్పండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి అనమాట. మన క్లినికల్ మీద ఎట్లా అమ్మోనియాని వాళ్ళు ఎట్లా వాడారు, ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ కూడా అమ్మోనియా వాళ్ళు వాడిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నేను చాలా మందిని కలిసి అది వాళ్ళతో ఎంక్వైరీ చూశాను కదా, అమ్మోనియా అంత ఈజీగా ఎవరు వాడరు, వాళ్ళతో సరిగా దొరకదు. అంటే నాట్రమోర్ ఇట్లా ఎంత ఈజీగా వాడామో అమ్మోనియా అంత ఈజీగా వాడరు కదా. అందుకని ఈ క్లాస్ మిస్ చేయవద్దని చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా చెప్పొచ్చు. ఇంకోటి మీ సర్కిల్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హోమియోపతి బాగా చదువుకుందామా అన్న వాళ్ళు కూడా మీ సెంటర్లో కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పండి. మొన్న డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినారనమాట, చంద్రమణి రాజమండ్రిలో చాలా మంది చెప్పలేదా నువ్వు అని అడిగారు అనమాట. అంటే ఏం లేదు, వాళ్ళ గణపతికి అయితే ఇన్ఫార్మ్ చేశానండి. అంటే లేదు చంద్రమణి చాలా మందికి నేను చెప్పినాను, క్లాసెస్ బాగుంది మీరు కూడా వినండి అని చెప్పినాను నేను. నువ్వు చెప్పే క్లాసెస్ మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి కదా అని అడిగాను. అంటే ఓన్లీ గణపతి మాత్రమే చెప్పినాను, మిగతా వాళ్ళకి చెప్పలేదన్నా. అంటే లేదు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి కదా అని చెప్పినాడు. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ పాస్ చేయండి, తర్వాత వాళ్ళ ఇష్టం. మీ సెంటర్స్లో కానీ మీ దగ్గర వాళ్ళకి కానీ హోమియోపతి మీద అభిలాష ఉండే వాళ్ళకి కానీ ఈ 2 క్లాసెస్ మీద కూడా మీరు చెప్పండి. మంగళవారం ఏమో ఫస్ట్ ఎయిడ్ హోమియోపతి ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్, గురువారం ఏమో అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళు ఏది ఉంటారంటే దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకునే విధానం బట్టి వాళ్ళకు మీరు చెప్పవచ్చు. అట్లేం లేదు, మన సేవాభావం ఉండి ఎవరైనా సరే మన ట్రస్ట్ అనే కాదు, మిగతా వాళ్ళు ఎవరికైనా మీరు ఇన్ఫార్మ్ చేసి నవీన్ సార్ ఫోన్ చేసి నవీన్ సార్ చెప్తే నవీన్ సార్ నెంబర్ మీ దగ్గర ఉంది అని చెప్తే వాళ్ళు ఆయన గ్రూప్లో యాడ్ చేస్తారు. ఓకేనా? సరే, యూట్యూబ్లో కూడా లింక్స్ అన్ని అప్లోడ్ అయినాయి. ఇంతకుముందు క్లాసెస్ ఎవరైనా వినని వాళ్ళు కూడా అందులో వినొచ్చు. ఇందులోనే చూడాలా సార్, వేరే చూడాలా సార్? ఇందులోనే చూడాలా, వేరే చూడాలా? ఈ క్లాసెస్ వినాలంటే పాత ఈ లింక్ లో ఉండుంటాయి సార్. అదే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అన్ని ఉంటాయి, పాతవన్నీ ఉంటాయి, ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటాయి. అవి మీరు వినొచ్చు, డేట్ వైజ్గా వినొచ్చు. అందులో చూడాలా? అందులో చూడొచ్చు మీరు. ఈ క్లాసెస్ అప్లోడ్ అయిన యూట్యూబ్ లో చూడొచ్చు మీరు. ఓకే సార్, ఇప్పుడు మేము దాదాపు 1.5 year నుంచి 4-5 క్లాసులు వింటున్నాం. అది మీరు అందులో చూసుకో. 4-5 చెప్పిన ఈ క్లాసులు వింటున్నాం సార్లు. ఇది మీరు మటుకు చాలా బాగా చెప్తున్నారు సార్. వండర్ఫుల్ క్లాస్. దేవుడి దయ, మన మాస్టర్ గారు ఇచ్చిన ప్రసాదం అది. సరే సార్, థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వాసుదేవ. వెల్కమ్.